పిడికిలి లెక్క మీరు కూడి ఉంటేనే బలగము. అన్నం కింద పెట్టే సీమలు పడుతుంది, ఉద్యోగ గిట్టి అవుతుంది. అందుకే ఎత్తున్నా కానీ కడి మంచిగా కూడా మంచిగానే ఎత్తున్నా. నేను అల్లన్నా, నువ్వు ఎత్తావు కడి మంచిగానే పడుతుంది. చూడగా పులి వేరే పడ్డాడు. వెళ్ళండి కాదా ఉప్పు ఎందుకు తాగుతున్నారా? అలవాటు అయిపోయింది రాములు. చిన్నప్పటి నుంచి చెప్తున్నా నేను ఆ సుట్ట బంద్ చేయమని. సుట్ట తాగితే పానం మంచిగా ఉండదు. చాలా తక్కువ చేసిన కూడా తాగుతా. జర ఇప్పుడన్నా బంద్ చేయి. సరే సరే అన్న. మరి నీ పానం మంచిగా ఉంటుంది. ఏమంటున్నారా? అంతేనే బంద్ చేస్తాను. బంద్ చేస్తా అనుకుంటా నోట్లో పెట్టుకొని అమ్మ చీకినట్టు చీకుతున్నావు. అమ్మ నేను కూడా వస్తానే పొలం కాడికి. ఏంది పొలం కాడికి వస్తావా? ఏం పని లేదు సపరేకుకో. అబ్బా ఏ వీటికి రాచుడు బడి కొమ్మంటున్నావు, బడి కొని చేత కాదు. పోయే వాళ్ళకి అమ్మ నా కడుపు నొత్తందే, నా కాళ్ళు నొత్తనే అని అడుగుతావు. ఈ పొలం కాడికి ఏమో వచ్చి పని చేస్తాడట. ఈయన ఎత్తాడు నాకు అంత అయినట్టు పని. అబ్బా ప్లీజ్ చెప్తినవారా? ఇంటికాడ ఉండు నల్లొస్తుంది ఆ నీళ్లు పట్టాలే. ఇంటికాడ ఉన్నట్టు కాదు, మందందరిని తీసుకొచ్చి ఇల్లంతా ఆమా అంగడంగడి ఏకు. నేను పోయిపోయే వరకు నాకు శాతం ఎత్తలేదు. నేను వేసిన వాళ్ళనే పోతా పొలం కాడికి. పో పోన్నాడు చూడు. నీళ్ళని కింద ఇట్లా పోతాయి మళ్ళా. ఈ చిక్కులు పాడుగాను ఎందుకు ఇంతకన్నా చిక్కులు పెట్టినా ఇంటికి పోతాయి. ఆకలి అవుతుంది. అవుతుంది కరు పడుతూనే ఉంటే వేస్తూనే ఉంటుంది. గింతసేపు గీత ఆడుతుంది. నాయన ఏంది బిడ్డ? కాలేజ్ ఫీజు కట్టాను, 1500 కావాలి. ఇంట్లో అవ్వండి అవ్వని వీళ్ళు. అవ్వా అవ్వా ఏంటి బిడ్డ? నాయన వెళ్తాండే. ఏందయ్యా? బిడ్డ కాలేజీలో ఫీజు కట్టనట. ఇంట్లో ఎన్ని పైసలు ఉన్నాయో చూడిపో. చెల్లెలు కానీ అయితే అయిపోతుంది. గిట్ట చేస్తే బాగానే మన పని. గీత ఆడుకు గింతసేపు ఇట్లనే తొందరపడితే నడతారే. గిట్లనే నువ్వు గిట్లనే చేస్తావురా ఏ పని అయినా. దూలాన్ని కట్టుకోవాలి. అది ఉండని 600 ఉన్నాయ్యా. 600 ఉన్నాయా? ఎట్లా మరి ఇప్పుడు? ఒక్క రోజు ఆగరాదు, రేపటి వరకు ఎక్కడన్నా మోపు చేస్తా. ఎట్లన్నాయ్యా మరి? ఎట్లా బిడ్డ మరి ఇప్పుడు ఏం చేద్దాం? లేవు కదా మరి. అవ్వ పెద్దన్న చిన్న నన్ను అడిగి చూడన్న. వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో బిడ్డ. ఉన్న వాళ్ళు ఇస్తారో లేదో. అన్నా పెద్దన్నా సరిపా దక్కుసా. తిన్నవద్దా? ఇంకా తినలేదురా. తిన్నావాను? తిన్నదు. చిన్నడే. అయ్యో వాడు పొలం కాడికి వస్తాడట. అత్త అని ఉడితే సపరేట్గా తిట్టి 4 బయటికి పంపించిన. బడికోలేగా. ఓ వాడేడ పోతాడు బడికి. పడిన వరకు వానికి ఏడిపోతుంది కాదురా. ఆ పొరగాలతో తిరుగుతాడు. అన్న లేడా వదినా? లేదురా. ఇగో గిన్నె టమాటాలు వెళ్ళినాయి, సిద్దిపేట మార్కెట్లో పోసేస్తా అని వేయండు. ఒకటే తిరుగు చూస్తాను వదినా. పెయిన్ గిట్లా పడ్డాయా? ఏ పెయిన్లు కాదురా, మొన్న చల్లటి నీళ్ళతో తానం చేసిన. అట్లనే చికెన్ ముడుచుకున్నా పోయినా పొలం కాడికి. ఇక పని తీరగా దుయ్యలేదు, బొచ్చడు సిక్కులు పెట్టినాయి. నెత్తంతా గుల్ల పెడుతుంది. అవ్వా నూనె పెట్టకపోయాను. ఏడ తీరుతుంది? మీ అన్న రాబట్టే నన్ను అంటే ఉరకనే పడుతుంది. ఆ టమాటలు ఆ కూరగాయలు తెంపుకుంటుండే వరకే నాకు పొద్దు పోవట్టే. వచ్చినాక బువ్వ కూర వరకే అల్ల కాబట్టి. నువ్వు ఎప్పుడైనా మా అన్నకు తప్పు తీయకుండావా? ఎప్పుడు అదే మాట అన్నానంటే చెల్లెకి బాగా రేషం వస్తుంది అని. సర్లే వదినా, నేను వెళ్ళొస్తా మళ్ళీ. అగా ఏమైందిరా గిట్లా వచ్చినావు అన్నున్నాడు అంటే మరి ఏమో చెడు చెప్తాను. అన్నతోనే పైన ఏ లేదు వదినా, కాలేజ్కి పోవద్దు అనుకున్నా కానీ ఎగ్జామ్స్ టైం కదా. నువ్వు పోయేస్తా వదినా. సరే ఇగో గింత వంకే కూర వేసుకోపోరా. లే అమ్మ వండింది తిన్నా ఆల్రెడీ. తిన్నావా? తిన్నా చూసిపోదామని. సరే పరీక్షలు అంటున్నావు మంచిగా రాయి. సరే వదినా. పైలంగా పోయి పైలంగా రా.
ఇప్పుడు ఈ పంట చెట్టు వేయకపోతే మనకి ఎట్లా చెప్పు మరి అంజనా కాకపోతే ఇంకెవరన్నా వేసేటోళ్ళు ఉంటే మరి చెప్తావా? ఈ ఎజటోళ్ళు అంటే మత్తుకున్నారు కానీ ఎవరిని నమ్మచ్చేటోళ్ళు చెప్పు. అంజన్ అయితే టైంకి ఇస్తాడు, ఇంకెవరి దగ్గర నేర్తే వాడు ఇచ్చేదాకా నమ్మకం ఉండదు. అవే నిజమే. ఏమైనా చేతులే పాపపు చేతులు ఎంత చేసినా కూడా ఇంత రూపాయి వెనక పడ్డది. ఏం చేద్దాం, పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు. ఏం చేద్దాం, పోదాం మరి పైకడికి. ఇగో నువ్వు ఇంకా అత్తలేమని సద్దులు కూడా పెట్టినా ఇక నువ్వు అచ్చుడుతోనే పోదామని చూస్తాను. పోదాం పైగా. మరి బుక్కడంత తినవా నువ్వు వచ్చినావు అని? అన్నీ రైతు బజార్ కదా కూడా ట్రస్ట్ వాళ్ళట, ఇంత ఉప్మా పెట్టిండే, ఇక అదే తినేసి వచ్చినాడు. కానీ ఉప్మాతోనే కడుపు నిండిందా? బుక్కడంత తిని రాదు. ఏం కాదు, ఇప్పుడు ఏమో ఆగలేదు కానీ ఇక లుంగి తీసుకురా. ఇగో ఈ ఫోన్ పట్టుకో, ఈ ఫోన్ దాచిపెట్టు. వాడు ఊకే ఫోన్లో మూతి పెట్టుకుంటా ఆడతాడు. ఇంత కూడా మనకి భయం అన్నదే లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా ఫోన్ ఆడితే కనకరం అయితే అని చెప్పినా నీకు? బరాబరే, నువ్వు ఎప్పుడు బరాబరే, వాడు చేసుడు బరాబరే. అంటే నేను లేనిది ఫోన్ తీస్తానో వాడతాను, ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్లా చెప్పు? మనకి నీ భయం లేదు నా భయం లేదు అంట. ఇక కదా ఇప్పుడు పోయి ఆడతాడు. ఇక మళ్ళా పొద్దుకి ఏ జామ్ కావన్నా ఇంటికి వచ్చే వరకు ఇదేముంటుంది దీంతో. ఎండ రాడకు, ఎండ దెబ్బకి కొడుతుంది. ఒక దిగి కట్టుకున్నావు దగ్గర కట్టుకోమని అర్థంటినా ఏంటి? కరెంటు ఫ్యాన్లు అన్ని బంద్ చేసినావా? అని మంచి. అరే వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చి సందడి పెట్టక ఇంట్లో ఎండలు ఆడదు మళ్ళా. ఏ పొట్టోడా తొందరరా, చాలా కన్నం తిని మళ్ళీ తలుపులు పెట్టిపో. ఇక నువ్వు వీణ్ణే దిద్దురాడు, ఇప్పటికే పొద్దుపోయిందంటే ఉత్తరే ఉంటే ఏమన్నాడు. తువాల తీసుకోపోయాను, ఎండ ఎట్లా కొడుతుంది బయట. ఈ ఒక్క తువాలు ఉన్నది, బాయికడి ఇంకోటి ఉన్నది, అది బాగా నేను నెత్తిన వేసుకుంటా. సరే ఆ ఫోన్ అడవ దాచిపెట్టు. పెడితేనే దొరకదా? ఇంకా ఎంతసేపు చదువుతాండో. ఎప్పుడో వచ్చినా ఆ ఎండ పాడగానే ఎట్నో ఎండ అంతా నా మీద వెళ్తాంది. చక్కెర వస్తున్నది. మనిషి కూడా వారెత్తే ఇంకా కాలేదానే? ఏంటిది ఇంకా కాలేదా? నేను ఎప్పుడు అనంగా వచ్చినా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఏమో తిప్పుకుంటూ వచ్చి ఇంకా కాలేదా అని అంటాను. కూర్చున్నానా ఏమన్నాడా? మీ అవ్వ నువ్వు పొద్దుగాల లేచి మొగోళ్ళు లెక్క వచ్చినావు. ఆడ ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉన్నాయి, సామాన్లు అయినా అన్నీ ఉన్నాయి. ఊరుకొచ్చి ఎగురుతానా, డాన్స్ ఆడతాను. ఇడా ఇదంతా ఎవరు నెట్టిండు గట్టి? ఏమో ఊపుకుంటూ వచ్చాము, బాగా మాట్లాడతాను. పని చేస్తలేనా? ఇదంతా ఎవరు నెట్టిల్లు? సరే మాట్లాడి ఇదే నేను కొంచెం చేస్తా. ఏం కూర నువ్వు? బెండకాయ. బెండకాయ బెండకాయ ఏమన్నా నూనె పోసి మంచిగా గోలిచ్చినావా లేకపోతే నీళ్ళు వండుకొచ్చినావా? నీకంటే మస్తుగానే అని పో. మంచిగానే ఉండి నువ్వు. నాకు అంత చీదలు పెట్టి పాడబడి దూపు అవుతుంది, ఎండ మూలారు ఇట్లా కొడుతుంది. తిప్పుకుంటూ వచ్చి ఇక బాగా మాట్లాడుతాంటివి. తక్కువ మాటలు ఎక్కువ. ఏమయ్యా ఏడా నన్నే కంటు చేస్తావు? ఏమైనా నా నోరే బయట పడాలి. నువ్వు చేసే నలుగుట్ల పనులు అయితే ఎవ్వరు చూడడు. ఇక చూడు నాకు ఒళ్ళంతా చిట పెట్టి పాడుపడుతుంది. ఒక అంగన్నా కొంటలేవు. అయ్యో వచ్చేటప్పుడు ఒక బట్టల నరసాన కలిసిండు. 100 రూపాయలకు ఒక అంగి ఉన్నదట. రేపు 2 అంగీలు కొనిస్తా. 2 అంగీలు ఏమొద్దు, మళ్ళీ అదింత ఖర్చా? ఒకటి తీసుకో, పొద్దుగు కదా విండెత్తే తెల్లారుతారు కారుతుంది. బాగా చేసినట్టే నడు. ఇప్పుడు ఎవడన్నా చూస్తే లావడదాన్ని నేనైతానికి. నువ్వు నా మీద వాడు ఏడ్చుడు తప్పితే తినిపో. ఎండ మూలారు ఎట్లా కొట్టదు దాగి నన్ను మంచిని ముంచిద్దు, మళ్ళీ మంచి లెవెల్ ఇవ్వాలి. నడు. నీతో వర్షపడేది నాకు. వర్షపడదు, బాగా కట్టం చేస్తాను. ఎందుకు వర్షపడుతుంది? అది ఇంటికి తెస్తే ఉల్లిగడ్డలు వేయచ్చు కదా, ఉల్లిగడ్డలకు వస్తుంది. సెపరేట్గా ఇస్తావా? ఏ అద్దు ఇక పొలంలో చెప్పలేదు. వస్తాయా? అవన్నీ మర్చిపోతున్నాను. అరే నాకేమద్దు, నువ్వు వేసుకో. నాకు అర్థం తిన్నాను. అయ్యో ఇంట్లో ముచ్చలు పెట్టుకుంటే నేను సర్ది ఇన్న పట్టుకొస్తాను. ఏ ఉంటుంది మరి నువ్వు? కూర కారపొడి ఏమన్నా వేసినావా? లేదా వచ్చినప్పుడు ఏంటిది? కూరలో కారపొడి వేసినావా? కూర అన్నంలా నేను రోజు కారంతోనే తిని మరి కూరలు ఏమి కంటుకున్నాడు? ఆ చూసినావా వాళ్ళు అక్షర సర్దాలు పెట్టి మంచిగా పని చేసుకుంటారు. మనం వేరే చూసినావా మీ అన్నులు మీ వదినొత్తాళ్ళు అంటే మనం ఇప్పుడు పోయి ఆడ తీరిపారు సాపుకొని కూర్చొని తినుకుంటా కూర్చుంటే ఈ గడ్డి వాళ్ళ పొలంలకు పటాయించుతారు. తిండొద్దు మన్నొద్దు. వాళ్ళు వచ్చి వాళ్ళు పోయినాకనే తిన్నా మంచిదే కానీ పా గడ్డి అంత ఎదురుదాంపా. ఇళ్ళ నుంచి అలా తీసుకొని వేసుకుంటే ఎవరు సాక్ష్యం చెప్తాడు? ఇది వరకు అమ్మానాలు ముంచుతారు. వాడు ముందే సంగతి వాని సంగతి ముందట్నే ఉన్నట.
కట్టెలు కొట్టపోయినావు నీ పని చల్లకుండా ఏక చేతితో వచ్చిన కాడికి రాదు. నాకు చిన్న పెట్టాలి మీద మీద గట్లెత్తే అవుతుందా పని? కట్టి నా తెలియదు. ఇది నాతో కాదయ్యా అబ్బో అంత చిరిచిటి పెడుతుంది నేను పొద్దుగాల ఇంత ఛాయ్ కూడా తాగలే నాకు అంత గవరవుతుంది నన్నేమో తిను అని 4 సార్లు అంటే నువ్వు తిని రావద్దా మరి? ఏడా ఇక నువ్వు వత్తలు అని పని చేసుకుంటా అన్ని మండెడు బట్టలు విండే వరకు గాలి మనుషులు ఎందుకు నువ్వు బాగా కట్టం చేస్తానవా? ఏమో ఇక్కడ బాగా పలగబొట్టినట్టు ఈ గడ్డి కూడా నూకుతాను చేత కట్టేదా? మనసులో పెడతాడట మనసులో అటు ఈ కాయింకనికి ఇక్కడ కాయింగ్ ఉన్నానికే చిరచిర పెడతా నాకెంత చిరచిర పెట్టాలి? అయినా ఏం పని చేసిలా వాళ్ళ గాయత్తుగా ఆకలి అవుతుందా? వచ్చి గింతంత అది ముట్టుకున్నదా ముట్టుకోలేదా? బాబో నాకు గాబర్ అవుతుంది పొద్దు నుంచి ఏం తినలేదు అంటుంది. ఏం ఆడుతున్నది అది? ఏం పని చేస్తుంది? వాని ఇకమతులు నీకు తెలియదు. ఇప్పుడు మనం రాకపోతుండి మన గడ్డంతా వేసుకునేటోళ్ళు మనం వచ్చినామని చెప్పి మెల్లగా జారుకుంటారు. అందుకే ఎంతటోనికి గంతటి పువ్వు అని ఉత్తేనే ఉంటదా అని ముచ్చట. చీచి గంటకు దగ్గర బొంతని వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకి వాళ్ళు ఏమన్నా మనంత పని చేసేటోళ్ళ పాడు చేసేటోళ్ళ? బండి తాళం కూడా దానికే ఉంది. బండి అలా వేసుకోవద్దు దొడ్ల కాడ వేసుకోపోతారు కానీ గదే ధైర్యంతో పెట్టుకోండి. పొద్దుగాల కూరగాయలకు పోయినవి వాళ్ళ పొద్దుగాల వస్తే ఎండకి ఇప్పుడు సర్దు మా చెప్పు గింత లేట్ అవుతుంది అనుకుంటావా? నువ్వేదనుకోవు ఇంకొక 4 రూపాయలు వస్తాయా ఇంకొక 4 రూపాయలు వస్తాయా అని చూసుకుంటా ఎంతసేపు చేయలు కట్టుకోమని కట్టుకోవాలి కట్టుకున్నావు అడిగేది పొద్దుగానే కడుపుతుంది మనం లేదు కదా. కథ పాడుగాను ఏం లేదు ఇవాళ అట్టిదే చారు విసుకు చేసుకొచ్చిన మరి ఏం చేయాలి? ఏదో లోపల పడ్డది లెక్క. 4 బెండకాయలు ఉంటాయి అందులో కోసేసిన పచ్చిపులుసులో. మరి గంట పొద్దుగాల నువ్వు ఏం చేసినట్టు చెప్పు. అరే ఏం కూరగాయలు ఉన్నాయి ఎటు చూసినా అవే టమాటలు కనబడుతున్నాయి. ఊకే గదే కూర అనుకుని తిన్నావా ఏంది మరి? ఇది 2-3 రోజులు అయితే అయిపోతుంది అయ్యా. గట్టిగా పని చేస్తాయి. ఎండ పాడుగానే అంత చెట్టు కొట్టి పాడైతాను. పొద్దుగాలనే రావాలి. అగో ఇదేందుకు ఈ గడ్డి వంగి డోరం మీద పడ్డది ఆడ కూడా. రాత్రి ట్రాక్టర్ పోయినట్టుంది. ఏ నల్ల ముఖమోడా ఏదో ట్రాక్టర్ పోయినట్టు కనబడుతుంది. అగ చూడ పక్క ఉన్నదంతా మోసిళ్ళు. తిన్నావా? నేను చెప్తే తిన్నావా? ఈ నుంచి అంతా ఏసీ కట్లే మనం లేనప్పుడు ఏ సందకాడు వచ్చి అదంతా మోసాట ఏసీల్లో ఈడ ఇంత పడ్డది. 100 సార్లు చెప్పినా మీ అన్నకు మీ వదినకున్న తెలివి మనకు లేదని. పోనీ ఎవరి పాప అన్నాడు పోతాడు. అరే పోనీ అని అంటావు అంటే ఒక్కొక్కరికని వాళ్ళు బాగా సంపాదించి పెడతారు. మరి నువ్వు చేసే పని ఏడ పోతుంది? ఏమో పోనీ అని అంటాను. వాళ్ళ పాపం ఊరందరికి ఎరికేనే మనకి ఎందుకు పా? ఏంటి ఊరందరికి ఎరికే పాడుపడ్డది? గడ్డం అంత గట్టున్నది ఇక్కడ గడ్డే లేదా? అదంతా చూడు. ఇప్పుడు ఎవరిని అడుగుతావు ఏమంటావు? ఏది చెప్పిన చెవు మీద నీకు ఇంత పేను బారదు. ఏం మనిషి ఉన్నావో నీతో నాకు గోసకే ఉన్నది. అగో గీ గెట్టుకనేది గాడుండేదేమో ఇక్కడికి వచ్చి ఉన్నది. అగో ఊగుతాంది. ఎక్కడుండే ఏమనాలి చెప్పిగా? అది గడ్డి అంటే పోతే పోనీ అన్నట్టువి. మరి ఈ నుంచి ఆడికి గజం భూమి జరిపిల్లు ఇంకేడాడు ఏమేమి చేసిల్లో. అది ఇన్ని రోజులు గడ్డిలుండి నాకు కూడా కనవల్లే. ఇట్లా అద్మానం ఇదే పాలోడు ఎన్నడుకున్నా పగోడేనయ్యా బతకనియ్యారు. ఇన్ని రోజులు నువ్వు చెప్పినా ఊకున్నానే. ఇప్పుడు ఆ బాడకావు గాడు ఇంత పని చేస్తాడు అనుకోలే. ఇవాళ వాడు మరి ఇదేనా ఇంకాడేనన్నా పాడు చేసి అటు కూడా అట్నే జరుపుతా. ఏం చూస్తాను నువ్వు? వాడుకావు కానీ ఎందుకు జరిపినవురా? నీకంతా నాకేం పని రా? చూస్తురా ఏమిటి మాట్లాడతారు అట్లా? ఎవరు జరిపారు? ఏమిటి మాట్లాడు? లెక్క చేస్తాను అది ఏడున్నా కానీ ఎక్కడికి జరిపిల్లు? అదే కనబడుతుంది. ఆడ చేసినంత చూపిస్తారా?
చెప్తానా? నీకు అన్నాడు బాగా నీ కానీ కనీలు జరుపుకుంటా మళ్ళీ చిచ్చి పెట్టుకుంటా ఇచ్చిన మంచిగా తింటారా? ఎవరు జరిపినా నన్ను కుట్ల చూపిస్తారా? చూపిస్తారావే? ఏంటిదే నువ్వు నన్ను కొట్టేదేంటే? ఎవరు మీరు సరిపొచ్చిన కూర్చోమంటారు. ఎవరు మీరే సరిపడి చూపిస్తారా? చూపిస్తారా? ఏవో సప్పుడు చేయకుండా నువ్వే జరుపుతావు. చిన్నోడికి చిన్నోడు మంచిగా బతకాలన్నది లేదా? పెద్దోడు బాగా చూడాలి. భూమి కొంటావు పోతే జాగ అనుకున్నావు ఈ పైసలు మిత్తికెత్తుకున్నావు కొనుక్కుంటే ఏమన్నా మందిలో ఎత్తుకొచ్చుకొని కొనుక్కున్నారా లేకపోతే మీ ఇంట్లో ఏమన్నా దోసుకపోయి కొనుక్కుంటారా? మేము కష్టపడ్డాం. అప్పటికి కయ్యం చేసి మంచి భూమి నువ్వు తీసుకున్నావు అటైన భూమి నాకు ఎవరు మీరు పెద్దోళ్ళు కట్ట మీరే మంచుకున్నది మీరు తీసుకున్నారు. అటైంది మాకు మంచి నీ కయ్యాలు కంపతో ఎవరు నెగలాలని చప్పుడేక ఏదో ఇచ్చింది అప్పుడు ఏకున్నారు మరి ఉన్నాళ్ళు మీరు చేసుకోక కనీసం జరిపిల్లు నువ్వు మా జోలికి అప్పుడు ఏమైందయ్యా? మీరు ఉత్తేనే ఉంటారా? ఏం కొనుక్కుంటలేరు ఏం సంపాదిస్తలేరా? మా జోలికి రాకు నలుగురు తీసుకొచ్చి నలుగురిని తీసుకొస్తాం తీసుకొచ్చా చూపిస్తాం తీసుకొచ్చే చూపిస్తాం అంటారా? ఉద్యోగానికి మమ్మల్ని పని చేసుకునే వాళ్ళని పని చేసుకునే వాళ్ళని మమ్మల్ని వదిలిపెడతారా? ఆడదానికి కయ్యం అదే నువ్వు నాతో దొలికొత్తాను మరి నీతో రాకపోతే ఆడదాని కచ్చి మాట్లాడు ఎవరే ఆడదే ఎవరు ఆడదేవలు ఎన్ని రోజులు సంపుతావా సంపరి సంపటోళ్ళ లెక్క కనబడతాను. సంపటోళ్ళ అయ్యే ఏడున్న గెట్టుకుపోయి ఆడబెట్టి సదిరి ఈడ కూర్చొని తింటారు. అదే చూపిస్తాం అంటారా? మమ్మల్ని ఏడిపించుకుంటే తీసుకుంటా కూర్చుంటాను. నీకేం పుట్టింది అన్నోళ్ళ మళ్ళీ పోతాడు నీ దినాలు కాను నీ వారాలు కాను మరి లేకపోతే మీరు చేసిందాక ఏం చేస్తారే? చేసిందాక ఏం చేస్తారే? కడుపు మీద కొట్టినప్పుడు మేము చేయమా? నీ దినాలు కాను నీ వారాలు కాను కానుక తిన అన్నోళ్ళ మన్ను పోతావి అది చేసిందంత చేసి వచ్చిన ఒక్కసారి కంచంలో దుమ్ము వస్తున్నాయి అనుకుంటే 4 ఏళ్ల నుంచి మాకు కడుపు కొడతారు మీరు ఎవరు చెప్పాలి? అది నలుగురికి చూపిస్తావు నీ మొక్క మీద ఇది నలుగురికి నువ్వు చూపి అది నలుగురికి మేము చూపిస్తాం. నల్లి కుట్టాలి మేము జరపలే నీకు అన్నం విలువ తెలిసి ఉంటే రీతి తక్కువ అన్నంలో మన్ను పోయేవే అట్లనే ఉంచు నలుగురు అంతా చూపి మీరు మా బతుకుల మీదనే మా కడుపు మీదనే మన వయసులకి అనంలో మేము వసరో లెక్క చెప్పు. నీ సొమ్ము తిన్నట్టుంటే నీ కని జరిపినట్టుంటే తీసుకురా పోరి నువ్వన్నావు చీర కట్టి ఫైన్ లాగేసుకో వేసుకుంటా అది కూడా అట్లనే చేస్తాను. లుంగి పిల్ల అంగా కట్టి అది కూడా అట్లనే చేస్తాను. పెట్టాలి అదే మన్ను పాలైతుంది ఈ బుచ్చగాళ్ళతో ఎవరితో గిదే లొల్లి రేపు పొద్దుగాల కచ్చిరి పోతాను ఆడికి రారు. అందుకే పిల్లలు పుచ్చిపోతలేరు మన సిరివంతం మనం అందరికి మంచిగా ఒక్కడుంటే బాగా పలగా చేస్తారు. అందుకే జరుపుకుంటూ వస్తాను. కొడుకును ఒక్కడి బాయిల్లో పొందాలి నువ్వు అదే మొత్తం ఊరంతా తెలిసిందే మాకు. ఆడదానా నాకు పిల్లగాడు ఉన్నాడని ఆపతి కాదే ఏం లేదు దానికి ఆపత ఎక్కువ ఉంటుంది నీకు ఆపతుండే అదే ఆపతుండే నలుగురు వచ్చాక వాళ్ళే చెప్తారు. ఎవడు ఎట్లా ఎవడే అడుగు పెట్టింది నా పిల్లం వచ్చిన కంచి 4 ముక్కలు కాదు నీ పిల్లం వచ్చిన కంచి మన ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది. సంపాదించుకోవే నీకు ఒక్క కొడుకుంటే నువ్వు సంపాదించుకో. నేను ఆడదాన్ని కాబట్టే ఈ ఆడదాంతో ఇక్కడ పెట్టుకుంటూ ఉంటా ఇది మొగన్ని కొడుతుంది మొగని అంటది పికనికి పోతున్నా పోయేది గిటు
ఆడిగుట్టలు కొడుకులే గట్ట పోతానవేంద్రా అది ఎగేసింది కూర్చున్నది ఎందుకు ఎగత్తది బర్రె దిగత్తది తక్కువ ఎందుకు అవుతుంది ఆడిది మొగోడైండు మొగోడు ఆడలేదు ఇన్ని రోజులు ఎందుకు అనుకుంటాడ నా లాగం బాగా తప్పిరు ఏమైనా అమ్మ చూడు అమ్మ ఎట్లా ఏమైందిరా తప్పించుకొని పోతాను మాట్లాడే తెలివి ఉన్నది గాడ మాట్లాడే తెలివి లేదు నలుగుట్ల గిరుట్ల మాట్లాడుతున్నారు నాలుగు ముచ్చట్లు ఎగేసిందో ఇక మొగోళ్ళ కురికత్తాడు పెండ్ల ముందట మొగడు వెనక నీ బతుకుల కట్టే అన్నం మందికి చూపిస్తా వాళ్ళే చెప్తారు పడతారు అట్లనే ఉంచు నువ్వు అట్లనే ఉంచు నీ కళ్ళు మంట ఎవరన్నా తినే అన్నం కళ్ళకి అద్దుకొని తింటే నీ తినాలుగాను పాపిస్తుందానా ఇంత పాపపు దానివే నేను చెప్తా తిన్నావా నా తమ్ముడు అంటే అది ఎవడు వీకిండో ఏం చేసిండో అది మనం చూసింది లేదా చేసింది లేదా మరి మనం మొన్న వరి కోసం మిషన్ వచ్చి అది ఇట్లా దాకిచ్చిందో తెలియదా నువ్వు ఇంటవా నువ్వు నా తమ్ముడు అని నువ్వు నన్నే నాశనం చేసి అన్నిట్లో మనల్ని నాశనం కాబట్టి నలుగుట్ల గుంజ దగ్గర లెక్క రాకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు దొంగలు ఎవరు లంగలు ఏంటనేది అమ్మా మేము గడ్డి నూకుదామని గడ్డి పని చేసి మెల్లగా వచ్చి అప్పుడే బుగ్గడైతే తిన్నాం కావరైతుందని కూర్చున్నాం ఓ పెళ్ళ మొగలు వచ్చి అన్నం లాస్ట్ దుబ్బ పోసిరు ఆ గెట్టు పాడిన గెట్టు కన్నట్టు ఎవరో వీకిరు నేనే వీకినామని పెళ్ళ మొగలు ఎట్లా పడితే మాట్లాడు బావన్న మర్యాద కూడా లేదు బావ మీదకి వచ్చి మాట్లాడింది ఇక చూడు మీరే చూడు అన్నంలో మట్టి పోసింది కానీ ఇది ఏమన్నా మంచిగా చెప్పుకుంటే నీ కొడుకు నీ కోడలకు ఏమో ఏదైనా మంచిగా లేదు నలుగురిలో ఇచ్చేది మనం పోడే కానీ ఏం మంచిగా లేదు ఏది బావన్న మర్యాద కూడా లేదు ఇదేనారా ఫిర్యాదు అయితే ఏమైందిరా అన్నంలో మన్ను వచ్చిన మాట మీరు వచ్చి ఏమైపోయింది ఏంది నీకు ఇప్పుడు చూపించి అన్నంలో మన్ను పోసింది మన్ను పోసుకుంటారా కదా 4 ఏళ్ల నుంచి మా కడుపులో మన్ను పోతారు అదే కూడా చూస్తాను కడుపులో మన్ను పోసినమాట మా పాలు మేము దున్నుకొని బతుకుతున్నాం ఏ వీటికి మమ్మల్ని ఇట్లా ఆడిపోసుకున్నాం అది బాగున్నది లేదు ఏం లేదు మీ నీకంటే మొగరాడు బాగానే ఉరక పోసుకుంటా బాగానే ఏడతానవే ఇక్కడ అన్నంలో మన్ని పోసిందే చూపించినావు కానీ ఆడ కని జరిపింది ఎవరు చూడాలి చూద్దుపోవే ఆడ చూద్దుపో ఇక్కడ నుంచి అంత దూరం జరిపిల్లు మరి అదే వాళ్ళు చూడాలి అది మా కడుపు మీద కొట్టినట్టు కాదా ఎవరు జరిపారు అదేనమ్మా జరిపేటప్పుడు కూడా చూసిండు అన్నారు కదా మరి గవాయి తీసుకురారు తీసుకపోతాడు కనబడదా ఎవరో ఎందుకు చూస్తారు పక్కకు పెడితే వాడు మన్ను పోయంగా నీకన్నా బుద్ధి లేదా ఎట్లా అన్నంలో మన్ను పోసింది వాడు కాదు పోసింది నీ బంగారు కోడలేనవ్వా నీ ముద్దుల కోడలు బుజ్జమ్మా అమ్మా అని బాగా పిలిచి ఎన్కేసుకొస్తావు కదా ఇది నీ కోడలు చేసిన కథ ఇప్పుడు ఇద్దరు మంచిగా ఉన్నారు అది అన్నంలో మన్ను పోసింది మీరేం గట్టి వీకేది ఏం మాట్లాడతాడు పెద్దవాడు వచ్చి కైలు పట్టినాక ఎందుకు వీకేసిన పంచినప్పుడు అయిపోతుంది కదిలే దాని కదులుతాము నాకు ఇద్దరు ఒకటే ఏ చెప్తే ఎట్లా పట్టుకుంటారా మనం తీసుకొని చూపించాడు కని పీకిరా బట్టి ఆడికి పోతే మన అర్థమవుతుంది మరి ఏ రోగం పుట్టింది ఎంత గీత ఇచ్చేది మనం తీసుకుని పక్క ఇద్దరు కదా మా ఇచ్చేది మనం బాగా చూపించారు ఇదే కనబడుతుంది మరి ఆడదేవాళ్ళు మాట్లాడతానే ఎవరి కళ్ళు మండుతాయో నీ కళ్ళే మండుతాయో మంచి కోరుకున్నారు మంచి కోరుకున్నారు మంచిగా ఉన్నారు పోతాందే మా కాడ పిల్లలు లేరట అది బాగా సాది సంగతి కదా అది ఆడది కదా అన్నదమ్ములకి ఇట్లా కొట్లాడుకుంటే రేపు మీకు పుట్టబోయే పోరగాన్ని కూడా చూసి నేర్చుకునేటట్టున్నది తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేటట్టున్నది ఎకరాల భూములు చాలు కొన్నావు అన్ని తీర్లు ఆట ఆడి బిల్డింగ్లు పైసలు మిత్తిలకి ఇద్దరే నాకేం తెలివి లేదు కాబట్టి ఒక ఇట్లా బతుకుతాను అదే తెలివి లేకనే ఎట్లా జరుపుకుంటా బతుకుతాను
పుచ్చగాళ్ళు ఎన్ని రోజులు అయినా ఒడవదు. ఇంతతోటి కాదు. తెలుస్తుంది ఎవరు నలుగురిలో పోయి ఇచ్చేది మనం తీసుకపోయి 24 గంటలు ఆస్తుల అంతస్తుల గురించే కానీ అవ్వయ్య మీద సోయి లేదు, చెల్లెలు అక్క చేయడం మీద సోయి లేదు. వీళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, మా చెల్లెళ్ళు మా అవ్వ మా అయ్య అయిపోయి ఇంతగా సాధిరా సవరితం అనేది లేదు మీకు. పతాకం తెల్లాలు ఎత్తే పంచాలు పెట్టుకోలే, రోడ్డు మీద పడాలి. వీడికి 10 సార్లు రా, ఆడోళ్ళు అంతే మొగోళ్ళు అంతే. ఎందుకు పోయిందా నీ బతుకు పడా మేము ఎందుకురా మేము కనేందుకు కనకెందుకు? మా అన్నకు పిల్లలు లేదంటే ఇంకా పిల్లలు లేదు, ఆయన కథనే ఉన్నది. ఎందుకు పోయిందా ఈ బతుకు పైన ఉండవా? ఒక్కనైనా చక్కగా ఉన్నారా మీరు? ఇజ్జత్ మానాలు తీసుడు ఆ ఊరు మొత్తం ఫలానా కొడుకులు అంటే ఏం లేకుండా మాకు ఏమైనా విలువ అదిరా మీకు లేదు మాకు లేదు. ఒక్కనాడు చెల్లేక రాకెట్ కట్టి వస్తే ఒక 10 రూపాయలు పెట్టినారా మీ తెలివికి? మీ బతుకులు పడవాడు ఎందుకు పుట్టిర్రా? చెడి పుట్టిరు కదా దడవతలు పెట్టుకొని మీరు బతకరు మాత్రం బతకలేరుకోరు. మంచిగా కొట్టుకుంటున్నా వచ్చా వాడకట్ట ఇచ్చేది పోతుంది. అటే ఉడతా ఏటో ఉడతా ఇటు ఉడతా నేను ఆయన తీసుకొచ్చి అడిచి అరిపి పెట్టిన మీరు అనుకుంటారు మాట్లాడది నీ అన్నం అంతా చూపిస్తావు మాట్లాడదాం లేదంటే స్టేషన్ చూసినావా చూసా ఇద్దరు మంచిగా ఉన్నారు. సింగారం ఉన్నదే చూసినావా బాబు ఇప్పుడు గిదాని గురించే గింత లొల్లి చేస్తున్నారు వాళ్ళు. తినే అన్నం వల్ల మన్ను పోసిరి. రేపు పొద్దుగల గల్లె పొలం గురించి ఏందో అది నా పేరు మీద చేసినట్టే చేసిర్రు. ఆన్లైన్ వస్తలేదు. మరి వాళ్ళు ఏమైనా చేసినరా లేకపోతే మీద వాళ్ళు ఏమైనా చేసినరా? ఆన్లైన్ గిన్లైన్ మాకే వెరక పెట్టి ఆనాడు చేతి అయిపోయా మాకే వెరక పాయిందిరా. వాడు ఎందుకు అవుతలే అంటే నేను ఏం చెప్పా చెప్పు. ఆనాడు వంచిత్తి అయిపోయా. ఇప్పుడే నెగలని ఇస్తలేడు వాడు, రేపు నెగలని ఇస్తాడా? నాకు ఉన్నది ఒకటే కొడుకు. రేపు పొద్దుగాల మేము లేదు చూసి వాని బాయిల్లో పొందాలి నుడికెత్తే వాని గదేందే ఏం చెప్తారు? పంచాయతీ పెట్టుకోకపోతే మేము చిన్నప్పటి నుంచి అన్నదమ్ములము ఎంత మంచి కూడున్నాం రా. మీరే గిట్ల లొల్లి పెట్టుకుంటున్నారు. మిమ్మల్నే చూస్తున్నా నేను. నాకు పిల్లలు లేరు, పెళ్లి కాలేదు అని ఎంతో బాధపడ్డా. కానీ ఇప్పుడు మీకు పంచాయతీ చూస్తుంటే మీ కొట్లాట చూస్తుంటే ఈ పిల్లలు లేదే నయం అనిపిస్తుంది బిడ్డ. మీరు దిక్కు అనుకుంటే మీరే పంచాయతీ పెట్టుకోవచ్చు. మనసులా కాదురా మీరు దున్నపోతున్నాయరా మీకన్నా. ఒక్కనాడు ముసలి మీకన్నా గిత్తాను అసీతంతా మాట్లాడుకోలేదు. పెద్ద మనిషి నూకెత్తి ఈయనకి దెబ్బలు ఇట్లుంటాయి. రేపు మమ్మల్ని నూకేయారని ఏమున్నది మాకు.
మొత్తం అన్ని గంటలు కలుపుకొని వస్తానా? అదే, మళ్ళీ నువ్వు వచ్చి మొత్తం మా ఇంట్లో అదే. మరి మీరేం తెచ్చేది ఎవరు చూడాలి? ఏం చేసేది ఎవరు చూడాలి? సత్యమే, సత్యం అంతా మీ మీదనే పెట్టుకోరు. కాశాలం కూడా ఏమన్నా అయినా కూడా మనమే తప్పినామా? దానికి అర్థమైతే లేదా? అరే మీరు అంతగా మీరు కసిరి కాడికి పోయి నన్ను నోటుకొచ్చుకొని నోటు చూపించుకొని మీరు ఎవరు చెప్పి అయినారా? మీకు చెప్పిన మాతో కాదు. అరే చక్కగా కసిరి కాడికి పోయి నలుగురు కూడా జన్మని తీసుకోపోయి తల్లి నువ్వు మంచిగా మీకు చెప్పిన మాతో కాదు. కసిరి కాడికి పోయి నలుగురు పెద్దలు చెప్తారే మీరు వింటారు. పోయి మీకు మా వశం కాదు. పోయి ఇంత దూరం ఉంటారు లోకం దేవుడు గారు రామ నమ్ముతుంది మీరు దానికొని పోతున్నారా రీతి చేసుకోపోయి మీరు ఇచ్చిన తీసుకుంటారు పొలానికి ఒకరు తీసుకోపోయి చేసుకోపోరా. మెప్పించుకోపోరు ఖచ్చితంగా ఆనే చూసుకుంటావా? మనం మొత్తం చెప్పడానికి నువ్వెవరైతే ఎట్లున్నావు ఒక్కనాడు ఒక మాట అనుకోలే. ఎట్లా ఈ అమ్మి కొడుకుతారు ఇచ్చేది మాట తింటారు. ఉండేది కాదు బతికేది కాదు. 4 ఉంటే 4 వాడకట్టినట్ట ఏంది ఇది? దున్నపోతే మంచి మా నుంచి ఎవరికి రాబట్టి కోడలో చెప్పే వర్షం ఉన్నదా కొడుకులో చెప్పే వర్షం ఉన్నదా? ఇంకా ఇంటి మీద ఆడవిలు ఉంటే ఆడవిలో పెళ్లి చేయలేదు సోయిలు వీళ్ళు అమ్ముకోకులకు తనుకుడు చేసుడు వాళ్ళకి చక్కగా చనిపోయాక చేయక వీళ్ళని మంచిగా చదివించి చేస్తే మా అన్న కొడుకులేరంటే అన్న ఈ లెక్క చూస్తే కొడుకులేదనే కరవద్దలేదు. వీళ్ళు ఉంటేందుకు లేకేది కానీ మా గంజి పోతారా వీళ్ళు? ఇంత పాప ఉంటుంది లోకం మీద ఉండాలి. అవుతాం ఏం చేస్తాం అట్లా అయిపోయింది మన కర్మ. ఉన్నోళ్ళు గారు లేనోళ్ళు గారు ఇది ఏంటి ఒక్కరాలు గారు ఈ భాగవతం పాడు గారు ఇష్టమైతే నీ భారం పోతుంటే ఎట్లా ఈ ఊళ్ళో బతుకులు బాగుంది మా ఇష్టం వారు మొత్తం తింటారు రావా. నీ కొడుకులు నన్ను కూడా కోడలు చెప్పవశం లేదు కొడుకులు చెప్పవశం లేదు. ఎందుకు కాపు చూసుకుంటారేమో అని సంతోషపడ్డా తమ్ముడు. అన్నా ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. ఎప్పుడైనా మనం ఒక మాట అనుకున్నా ఏం చేయాలి ఇది బతుకుపై కారు కుప్పారు గారు ఏం చేద్దాం వాళ్ళు చెప్తున్నారే అనుకోలే. రోడ్డు మీద నువ్వుకెత్తాలని నేను అనుకోవాలి అవసరం అయితే నన్ను విరుగుతుండే పాడిపోయి అమ్మ కొడుకులు ఏమైనా పెట్టేసుకొని పొయ్యి చెప్పి వెళ్ళిపోయి ఆకలైందా? 100 రూపాయల పని 9 వరకే అయిపోతుందని తెలిసేనా? ఇటు పట్టు నేను వచ్చేదాకా ఆగుతా అయిపో కదా. చాయ్ తాగినవా? గంగులో పోసుకొని సరే అని ఆడ మా అన్నలు ఇద్దరు కొట్లాడుకున్నారట. మధ్యలో మా పెద్ద బాబు పోతే మా పెద్ద బాబుని కూడా కొట్టిండట. పోయి అట్లా మందలించేద్దామా? సరే బుక్ అయితే
మళ్ళీ ఇట్లా పోదాం. అని చెప్పి. వెళ్ళదు. పెద్ద మనుషులు కొట్టిరట. అడిగి మంచిగా రాగలే అయ్యి మంచిగా కట్టండి నువ్వు గంగు అడే ఏం మాట్లాడద్దు. మాట్లాడా నువ్వు కూడా అవును ఏమాకు ఏమైనా నువ్వు ఎండ బాగా కొడుతుంది ఏం చేద్దాం. కప్పుకుంటే కదా ఇప్పుడు ఆటో ఎక్కవా? ఎక్కువ చూసినావానే దాని కథ వాని కథ చూస్తానయ్యా చూస్తానా, వాళ్ళ కథలు చూస్తానా వాళ్ళ ఈతలు చూస్తానా కానీ ఎట్ట పాడుపడుతుంది. మనం ఇచ్చేది మనం తీద్దామని పోతే రేపు కచ్చేరికాడ పిలిచి మన ఇచ్చేది మనం తీస్తారట. అవును కానీ కాదయ్యా, ఎట్లయినా రేపు నలుగురిని పిలిస్తే వాళ్ళ అన్నంలో మట్టి పోసినందుకు మన నోట్లనే ముంచుతారు. పాడుపడింది కన్నా పోసి పాడుతుంది కానీ ఆ గిట్టు కూడా జరిగిందో జరగలేదో నాకు తెలిసి అయితే జరగలే. పోతే మన ఇచ్చేది మనమే పోతుంది రేపు. జరగలేదంటవా? జరగలే అది ఏం మనకి జరగబోడే ఉంది గావాలతోటి మనకేమవుతుంది అయ్యా, మనకంత అయ్యేదేముంది. తెల్లారినాక ఎట్లయితే అట్లా అయింది ఊకే మనకెందుకు రండి. వాళ్ళకే ఉన్నాయి తెలు వాళ్ళకే ఉన్నారా పెద్ద మనుషులు. పెద్ద మనుషుల దగ్గర పోతే ఎట్లా మన ఇచ్చేది మనం పోతుంది. ఇట్లా కావద్దంటే నా దగ్గర ఒక ఇకమత్ ఉంది, నేను చెప్తా, నువ్వు సప్పుడు ఎక్కువ చేసినట్టు నువ్వు చూసుకుంటుండు సరేనా. ఇక పొద్దుగాల మళ్ళా పోవాలి, పోయి పండుకున్నావు. ఏం పండుకుంటా నాకు నిద్ర బయట మొదలవుతుందా ఇంకా ఈ రతికి. వినబడతలేదు అన్న మీకు ఇంటి ముంగట ఇంత తతంగం జరుగుతుంది. ఏమైంది ఏమైంది ఎవరికేమక్కరా నేను ఇంటి ముందర పెట్టిపోతారు రేపు అని నన్ను నా మొగని చంపుదామనే చూస్తా. ఎవరికేమో అవసరం. మీరు నిన్న కన్నుకున్నారు గుద్దుకున్నారు బాగా కొట్లాడైంది లోకానికి అంతా ఎదికే. ఇప్పుడు వాళ్ళు ఏ మూడో వరకు సందై పెట్టిండ్రో వాళ్ళే పెరిగే చూడు పోయిందే తీసుకురా పోనీ కొడుకుని
నువ్వు ఆ శాతకాన్ని పాడుకొని తీసుకురా ఫస్ట్. పెద్దరా ఏం గొప్ప పని లేదు పొద్దుకే కదా ఉరుగు కూడా మళ్ళీ ఏందో పసుపు నిమ్మకాయలు మన వశాలు రంగం పంచింది మామ ఉంచుతారా ఇట్లా అన్నాడు వాళ్ళ ఇంటి కూడా కలిపి ఏర్పాటు చేసినా ఏం చెప్పు మీరేనట మరి ఇంకెవడ చూపాయితాడు చూడాకో పొద్దుకే కదా బాగా తెల్లడం మనం సంపాదించి తిండి తెచ్చి కాదు పొద్దుకు తప్పలేక ఆవలి వస్తాడు వండి ఏం మా బాధ మేము పడిపోతాను ఏది అయింది మరో మరి ఎవరు పెడతాడు పాలు ఇంటి కూడా చెప్పు ఎంత పడేదో పెద్ద మనిషి ఈ లంబకోట్లు ఇదే బాధతో నిలబెట్టుకోండి వీళ్ళ సంతోషి మూడోడు ఇంకేమైనా పెట్టి పాడేయండి అయ్యింది మా బొమ్మల పంపిణీ ఇప్పుడు వీళ్ళు సంతోషి ఇంకోటి కూడా పెడతాడు కానీ ఇప్పుడు వీళ్ళకి 2 రోజులు కొట్టితే 3 రోజులు సందానికి ఇంకేమైనా పెట్టి పాడాను ఏంది బాగా ఒకటే మీరు మమ్మల్ని బతకనియరు మీరు బతకరు మేము ఎక్కడ పోయి ఈ పంచాయతీ పడవాలి తెల్లారితో బాగుతా పొద్దుతో బాగుతా ఎవరు చెప్పాలి ఇది ఎట్లా కావాలి బాగా కాకపోతే ఏం బాగా మీకు బాగా తెలియక మొత్తం ఎవరి తెల్లారి నిర్ణయం కట్టాలి అదే మరి మీ సంతోషం పెట్టినా మళ్ళీ మీరు ఎవరు నమ్ముతుంది చెప్తారా పెద్ద మనతో తీసుకొచ్చి వీళ్ళు వస్తారా వీళ్ళని వస్తారా మనం వస్తారా అక్క మైండ్ మన బాగా అంజన్న నా కొడుకులు కోడళ్ళు నిన్న బాగా కొట్టుకున్నారు చెప్తే వింటలేరు పొలాల కాడ లొల్లి పెట్టుకున్నారు ఇక మా బావ పోయి గిట్లా కాదురా గట్లా అని చెప్తే బావను నొక్కెత్తే అడ్డపడ్డాడు మస్తు దెబ్బ తగిలింది ఎట్లా మీరు కచ్చి కొద్ది ఒక్క మా దిక్కు కొంచెం నా కొడుకులకు బుద్ధి చెప్పుకుంటూ వచ్చి మేము రామమ్మా ఊకే మీ పంచాయతీ రాము మీ దగ్గర రాము ఊకే మా దగ్గర రావద్దు మీరు మేము చెప్పి ఇప్పటికి 10 సార్లు చెప్పినాం ఈతోటి కాదు ఈ ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లో చేసుకోరు ఊర్లో వస్తున్నాయి మీద మనుషులు వస్తున్నారు పోయి చెప్పుకోరు కానీ మేము రాము దండం పెడితే ఒక్కసారి రాజారా ఒక్కసారి వచ్చి ఎక్కడే మేము బతకలేవే ఎక్కడే గిట్టాడు ఇది ఒక్కసారి చూడు జరా ఊరు అడివే ఇది మమ్మల్ని రాక్షసులు చేసి పడేసారంట మమ్మల్ని మనం బతకైతలేరు జరా
అక్కడ పొద్దుల తాగుతున్నా చాయ్ పొందరా అన్న జర 10 గంటల వరకు ఒకసారి కచ్చేరి కాడికి వచ్చిపోయాడు. ఎందుకా పంచాయతీ ఉన్నది. ఏం పంచాయతీలో పంచాయతీ అని ఇట్లా మెల్లగా చెప్తామేంది? ఆడ అయిందంతా చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఆడ నల్లి కుట్లేసాయి, పొలం కాడ నల్లి కుట్లేసాయి, ఆడ కొద్దిగా అయినాక కచ్చేరి కాడ కూడా గిట్లనే నల్లి కుట్లేసాయి చెయ్యి, నన్ను ఒక్కదాన్ని అజ్జకారి చేసి బదనం చెయ్యి. ఆగరా అదే ఉరుకులాడితే పని అవుతుందా? మరి చెప్పు, నిన్న పొలం కాడ అదంతా అయిందంట చెప్పు. ఏమైందిరా? నిన్న పొలం కాడ గెట్టు జరిపిరన్న. గెట్టు జరిపిండు. వాళ్ళ పొలంలో ఉన్న గడ్డి అంతా మా పొలంలో వేసిండు. ఇంటికాడనే నిమ్మకాయలు పెట్టిండు. ఆడ పొలం కాడ పంచాయతీ అయిందే. ఆ పంచాయతీకి అన్నారు కదా కాస్త లొల్లి అయింది, అటో ఇటో చేసుకున్నాం. సరే కొంత ఒకళ్ళు ఇదైంది. వాళ్ళు గెట్టి సరిపిల్లని మేము ఏదో కోపం మీద అన్న వాళ్ళు ఇంత మట్టి పోసినాం. మరి వాళ్ళు మా కట్టు మీద కొట్టినప్పుడు మాకు ఏం అనిపించదా? కాదు తెల్లారి గట్ల పంచాయతీ పిలుతాం, కచేరి కాడికి రావాలి అది ఇది అన్నారు. సరే తీయా నువ్వు ఎట్లా అట్లా అవుతుంది అని కాదు తెల్లారు లేసి చూస్తారు ఇంటి ముందట నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు అవి ఇవి అన్ని తీసుకొచ్చి పెట్టిన. మరి మమ్మల్ని చంపుతానిక ఏం చేస్తానికి? ఒకసారి చచ్చిపోయాను వాడికి. మాట్లాడుర్రి, మీరే న్యాయం చెప్పాలి. మరి లేకపోతే వాళ్ళు ఉండనిస్తానో ఉంటాం, లేకపోతే ఆయనతో ఇల్లు కూడా వాళ్ళకి ఇచ్చి పెట్టుకోమంటే పోతాం. ఆవశ్యపడకు. ఇది నా దగ్గర గిద్దాన్ని వదిలి పెడుతుంది. ఆడ మామూలు తిట్లే కావచ్చు. అంత ఊరు ఎవడన్నా ఏదో అంటాడు. ఇది గయ్యాళ్ళు లెక్కన ఉంది. గిద్దానం వదిలిపెట్టిందంటే ఆడ మామూలుగా ఉండదు. ఇలా షో నిన్నాడు నన్నే భయపెట్టిస్తుంది. చాండోలే ఒక్క పంచాయతీ పడుతుంది. నువ్వులే సుక్క కరువు అయింది, రూపాయి కరువు అయిపోయింది. ఇంకనేమో సామాన్ లేదు. ఇంత పంచాయతీ పెట్టుకోలేరు. ఊళ్ళే పంచాయతీ పెట్టుకుంటే మంచిగా సుక్క దొరుకు, రూపాయి దొరుకు. ఏం లేదన్నా, నిన్న పొలం కాడ గొడవైంది. గట్టి దొరికినమాట. మన గడ్డి గుంజుకొని మేము గడ్డి వేసుకున్నామట. గట్టెట్టరా అని అడిగితే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. మళ్ళీ మేము మంత్రాలు చేసినామట, తంత్రాలు చేసినామట వాళ్ళకు. మేము ఎప్పుడన్నా 10 మంది నోట్లే పండుగలు ఎక్కువ ఉన్నాం కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టినామే. అరే మీరు మంచిగా ఉంటారు కదరా. ఏం చెప్పమంటావు అన్న, రామ గోస్ అవుతుంది. నిన్న మా పని మేము చేసుకుంటున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎవల గడ్డి వాళ్ళం మేము సాఫీ చేసుకుంటున్నాం. కథం అచ్చికి ఇట్లా బుక్కడు తిందామని కూర్చున్నాం. పెళ్ళ మొగలు వచ్చిర్రు, దుమ్ము తూర్పాల తిట్లు తినే అన్నంలో మన్ను పోసిర్రు, ఆగమాగం చేసిర్రు. ఆయనే అరే అరే అనుకుంటా ఆయన మీదకి వస్తాడు. అది చిన్న లేదు పెద్ద లేదు, బావ అన్నది లేదు, మర్యాద లేదు, మన్ను లేదు, మీ మీదకి వచ్చాడు, లొల్లి పెట్టుడు. అన్నంలో మన్ను పోసింది. గిట్ల సంగతి అని చెప్పి మా అత్త దగ్గరికి వచ్చి మా మామ దగ్గరికి వచ్చి మేము చెప్తాంటే ఆడ వేసినంత వేసిరు. ఇక్కడ నల్లికుట్లో లెక్క మళ్ళీ పిరాగ్ అవుతాలా అని మా పెద్దమావని నొక్కైతే మా పెద్దమావని అడ్డం పడ్డాడు. ఆయన కాలుకు దెబ్బ తాకినట్టుంది. ఎంత రామ దోశ ఎత్తారు. తెల్లని దాకా మాకు ఇంత నిద్ర లేదు. తెల్లారంగా 4 గంటలకే లేచి మా కొంప ముందు నిమ్మకాయలు పెట్టి గసంటి పనులు మాకు ఎరికైనా. అరే మీరు ఊళ్ళో ఉంటారో ఉండరో ఎన్నడన్నా ఎవరో తెరవన్న వేయినమా అని మేము. నేను ఈ ఊళ్ళో వాడి గిన్నెల నుంచి అవుతుంది. ఒక్కరితో నేను జవడం పెట్టుకున్నది ఎరికైనా. నా పనేందో నా మొగన్ పనేందో లేతగా కూరగాయలు వెళ్తే పోయి ఆయన గడ ఓసుకొచ్చుకుంటాడు. ఇంత చిల్లర ఖర్చులకు ఇంతగా పంట వండితే ఏమన్నా అప్పులో సప్పులో పట్టుకొని ఉంటాన్నాం కానీ ఏందన్నా లొల్లులు పెట్టుకున్నట్టు ఉన్నది. ఆ పెద్ద లేదు చిన్న లేదే. ఏం చేయాలి చెప్పు? లొల్లి పెట్టుడు దుమ్ము తుర్పల పడుతుంది. కొట్టుకొని వస్తారు మీరు. ఇక రాత్రి లొల్లి అయినాక మా మామ ఇట్లా ఏమన్నారు, ఆ కచేరి కాడికి తీసుకుపోయి నలుగురిని పిలుచుకొని మాట్లాడుకుంటూ వస్తుంది అని చెప్పి ఎటోళ్ళు ఉన్నట్టు గమనించారు. ఇక పొద్దుగాలు లేచి 4 పెద్ద మనుషుల దగ్గరికి తిరిగి ఆ కచేరి కాడికి పిలిపిద్దామని వచ్చినాం. జర దండం పెడతావు ఒక్క అడుగు. పొద్దుగాల లేవక ముందేనే మరి వాళ్ళ ఇంటి ముందర వాళ్ళే పెట్టుకున్నారా పసుపు నిమ్మకాయలు ఇట్లా. మా ఇంటి ముందర వచ్చి ఎల్లుర్రా అని చెప్తారు. ఏం రోగానికి పెడతాం మేము? ఉంటారో ఉండరో ఎవరు పోతే మీ వాడకాడికి సగం తెలియదు. పొద్దుగా లేస్తే ఆమె బాయి కడికి పోయి నువ్వు మార్కెట్కి పోతుంది. మీకు ఇవన్నీ బదులు పెట్టారా? గింత నిగిలిన వేషమా? అరే అయితే మాట్లాడతావు ఒక్క అడుగు చెప్తాడు. 10:30 వరకు నేను స్నానం చేసి పూజ చేసుకొని వాడికి వస్తాము. దేవుడు నామనే ఉన్నాడు. ఇట్లా తలుచుకున్నా లేదు అంతే. అన్నే వచ్చే కేసు. బా ఏం దొరికిందిరా పంచాయతీ. వీళ్ళు ఒక్కనాడు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. ఏమున్నా కానీ వాడు బాయి కడికి పోతాడు. పెళ్ళ వెంట అది పెట్టుకుని బాయి కడికి పోతాడు. వాడు మార్కెట్ లెక్క
రూపాయి సంపాదించిన మొత్తం గుంజుతాయి ఇక వెళ్ళే నానబెట్టుకుంటే గుంజుతాం. నువ్వు మంచిగా ఒక్కో బాగా ఒప్పుకున్నాను బాగా. ఇక వచ్చినాం దగ్గరికి. వచ్చావా? మంది వచ్చిన అనుకో కింద పడతాం. ఊరు అప్పులే మాకు కూడా. సరే వదినా వదినా మాట్లాడుతారు ఒక్కోలను. వదినా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నువ్వు బాధపడకు. బాబు అల్లుడు కూసో కూసో. బాబు ఎందుకు ఎడతారు? బాబు ఎందుకు పోయినవే పెద్ద బాబు కాళ్ళ మధ్యలోకి ఎందుకు పోయినవే? ఏం లేదు బిడ్డ, గట్టి కాడలు వెళ్ళి అవుతుందని పంచాయతీ పెట్టుకుంటున్నావు. సిన్ను నువ్వు ఊకోరా, నువ్వు ఎక్కువ పంచాయతీ పెట్టుకోకు. ఏమన్నా ఉంటే మనం కసిరి కాడ మాట్లాడదాం రానా అంటే వచ్చి నువ్వు తెలిసిన బిడ్డ పడితే ఈ కాలుకు తలిగింది బిడ్డ. నేను నీకు ఎన్నోసార్లు చెప్పినా నన్ను పట్టించుకుంటలేరే, నన్ను పట్టించుకుంటలేరే. నేను ఎన్నుకోండి నిన్నే వెన్నుపోటు పడతారే, నువ్వు నన్ను పట్టించుకోకే అని చెప్పిన. నాకు ఎవరు ఉన్నారు బిడ్డ? నేను వాళ్ళకి తప్పని నాకు ఎవరు ఉన్నారా అంటే ఉన్న ఆస్తంత వాళ్ళకి ఎత్తుని ఇప్పుడు ఆఖరి కత్తి నీవి నీ చేయేసే. బాబు నువ్వేరు కాగే, నువ్వు ఎంత ధైర్యం ఆడవే. అయ్యో కొడుకుని కానీ ఆఖరి కత్తి దెబ్బలు తినే పాలైపోయింది. మరి ఇప్పుడు ఏమన్నారే అమ్మా? ఇప్పుడు ఏమన్నారు? ఏడవ కాగి ఇప్పుడు ఏమన్నారు చెప్పు. ఎవరు రామంటారు బిడ్డ? ఎవరిలో పరమైన మీ పంచాయతీ మేము చెప్పాము. ఎవరు కళ్యాణ్ వాళ్ళకి వసుకోరు అంటారు. పంచాయతీ అంత ఊరంతా కట్టడ కట్టి కాదు బిడ్డ. పొద్దుగాలో భాగతం, తెల్లారకో భాగతం, పొద్దుకో భాగతం.
ఊరుకోర్రే వాళ్ళు అంటాడు ఊరుకోర్రే. ముక్కు సరే బిడ్డ ముక్కు నీ పడ మంచిగా బిడ్డ మాకు బాగున్నావు. చేతులు చల్లబడ్డాయి బాబు ఆగే చల్లబడ్డండి మరి చల్లబడ్డదయ్యా నేను నీళ్ళు ఎత్తా తీసుకురా. ఎవరు పట్టించుకుంటలేరు. అమ్మ ఊకో మళ్ళీ అల్లు ఎత్తాను. చాలా బిడ్డ రోజు గోళీలు వేసుకుంటున్నావు కదా, ఉంటున్నా. రోజు తప్పకుండా వేసుకో. వేసుకుంటేనే నీకు మంచిగా అవుతుంది, మంచిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు బిడ్డ. ఏం తమ్మి శుక్రైన రోజు పంచాయతీ రావడాక అడిగి పోవాలి బిడ్డ. సరే పోదాం లక్ష్మి పోదాంపా. మళ్ళీ వీళ్ళు అమ్మని తోలుకోరా బిడ్డ, అమ్మని తోలుకోరా. ఆడికి కసిరికాడికి పోవాలి. శుక్రైన వచ్చి చెప్పాడు పంచాయతీ. సరే మీరు నడువు అమ్మా. ఓకే నీళ్ళు ఆయిరా పెద్ద బాబు. నీళ్ళు ఆయన అయ్యా ఉంటా ఇంకొంచెం ఇంకొక కదా దమ్ముడా అరువు కాలం లేని పంచాలు కథలు. అరే అందరు వచ్చినట్టేనా? అందరు వచ్చినట్టే. ఈ పంచాలు అంటే ఎవరు ఊళ్ళో ఎవడు అత్తడు వస్తలేడు. పెద్ద మనుషులు ఏడా వాళ్ళని రమ్మంటారు. వాళ్ళ కోపం ఎవరిని రమ్మన్నా మీరు మంచిగా ఉంటారు, మా దగ్గర మేము రావాలన్నారు. ఇక మీరంటే మా దగ్గర పట్టుకెళ్ళి సార్ ఎవడన్నా వస్తున్నారా మీ పంచాలకు? రాను రాను మా బతుకులు అధ్వానమైనాయి. పంచాయతీ చెప్పడానికి పెద్ద మనుషులు కూడా వచ్చేటట్టు లేదు. అంత కైకేశం ఉన్నది, అంత సీస కమ్మరేశం ఉంది. మరి అదే మంచి పనులు బాగా చేస్తారు. మళ్ళీ ఈడికేశం మళ్ళీ ఇదేనా? మేము ఎందుకు వచ్చినాము? మేము ఆగు, మీరే ఉన్నారా ఊళ్ళే? అది కాదే లింగమన్న, పొద్దున్న నుంచి 10 మంది పెద్ద మనుషుల దగ్గరికి పోయినాం. మీరు గిట్టరా గట్టరా అని చెప్పేసి మనుషులు దిక్కు మనుషులు మాట. రేపు పొద్దుగాల సత్తనమంటే కూడా రేపు పొద్దుగాల ఎవరైనా మంచిలు వస్తారని కూడా వచ్చట్లేదు. ఎవడతారా సీట్కి పడి వాళ్ళు పెట్టుకుంటే చిన్నదానికి వెళ్ళారా పెద్దానికి వెళ్ళారా? మీరే ఉన్నారా ఊళ్ళే ఉన్నారా? మాకెంత మంది దాన్ని రాదు బుద్ధి. మరి మాకేమవుతుంది అంతే. పోజనా చెప్పురే, చెప్పు ఏంది అసలు, ఏంది నొల్లి, ఏంది పంచాయతీ ఏంది? మొన్న గెట్టు పెట్టుకొని పోతే ఒకరు జరుపుకున్నారు అని లొల్లి తయారు చేశారు. మళ్ళీ లొల్లి తయారు చేసుకొని మస్తు కొట్టుకున్నారు, అన్నదమ్ములు కొట్టుకున్నారు, యారాళ్ళు కొట్టుకున్నారు. ఆఖరికైతే మా బావని నూకేసేది, నూకేసి అడ్డం పడ్డాడు. మళ్ళీ తెల్లారి వరకు నిమ్మకాయలు ఉన్నాయని మళ్ళీ ఒక లొల్లి తయారు చేసింది. మళ్ళీ లొల్లి తయారైనాక ఇప్పుడు ఇక్కడికి మీ పెద్ద మనుషుల దగ్గర కన్నా పోదామని వాళ్ళు మనోళ్ళు కదా కొంచెం మనకు చెప్తారని వచ్చిన పోజనా అంతేనా? మీకు ఎరికే కదా తమ్మి, ఆనా నుంచి ఏమైనా పూలలు మన్ను మచామని వీడు గెట్టు సరిపోయాడు, వాడు అజ్జేసాడు, వాడు గడ్డి ఎత్తుకపోయాడు, అల్లం పిల్లం పుల్లల కట్టిరికే కట్టిన పుల్లిరికే ఇదే పని అంతా మీరు చూస్తారు కదా బిడ్డ. పక్క పని ఉండి అదే మీరు చూడపడి ఏదో ఇంటికాడ నిమ్మకాయలు పసుకోట మొన్న పొద్దు పేద బొబ్బ అయింది. మళ్ళీ తెల్లరంగా మళ్ళీ బొబ్బ
ఎవరు రమ్మంటే వస్తలేరు, మీ పంచాయతీకి ఎవరు రామన్నారు. ఇక మన మీరే చెప్పు, ఏం చేద్దాం మన పాలన ఉన్నది మా బతుకు. మరి ఏం చేద్దాం, మా ఉంటాం పాడుగా చెప్తే ఇది ఏం చేద్దాం. స్వామి ఏంది ఏంది నుల్లి మళ్ళా? ఏంది ఏమున్నది అన్న, మా అంతలో మేము పోయి మా పొలంలో మేము గడ్డి ఒక దగ్గరికి వేసుకుంటాను. దగ్గరికి వేసుకుంటే అప్పటికి మరి 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 మన గొర్రకాడ చూస్తారు సాటికి వెళ్ళి చూసిరు. సరే ఇక మన పని అయితే మనం చేసుకున్నాం కదా అని చెప్పేసి నువ్వు ఇక్కడికి నువ్వు ఎండ పాడగానే ఎండ బాగా కొట్టబట్టే కదా, పెయ్యంతా చిట పెట్టబట్టి ఎండసల పడ్డాక ఒక్క దగ్గరికి వేద్దామని ఆయనతో నా పెళ్ళాం నేను ఇద్దరం కలిసి ఇక అలా తిని చేసి చెట్ల కింద కూర్చున్నాం పాయని అని చెప్పి ఆయన అడిగి బయలుదేరిపోయినాం. పోయి తింటూనే ఉన్నాం. తినుడు నేను ఒక్క బుక్క పెట్టుకుంటున్నానో లేదో, వాడుకావు లంబడి కొడుకా లంజ కొడుకా అనుకుంటూ నోట్లోకి వచ్చినట్టు ఎట్లు తెగట్లా తీసుకుంటూ వచ్చి కథం దాని మంచి ఆయన మండ తీసి ఆయన అన్నంలో పోసిండ్రు. మేము అన్నది లేదు, చేసేది లేదు. గెట్టు జరిపినామని ముచ్చట వచ్చి మాతోని మాట్లాడేటోళ్ళు మాటతోని మాట్లాడాలి. ఏదన్నా ఉంటే మీ అసంటి నలుగురిని తీసుకురావాలి, మా మూతి అనియాలి. అన్నం ఏం చేసిందే గీ ఆడదాన్ని తెల్లారు లేస్తే 4 మెతుకులు అటికినా నోట్లేకపోతాయా? బావ అన్నది లేదు, మద్దలు అన్నది లేదు. బావ దగ్గరికి మద్దలు వచ్చి మాట్లాడే లెక్క ఉంటుందా? మన ఇంట్లో అట్లా వచ్చి మాట్లాడి ఉంటుందా? చెప్పురే. వచ్చింది బావ అన్నది జుత్తలేదు, ఏం లేదు. పిడాత అన్నంకి నోట్లో కలిపింది లేదు, ఏం లేదు. పోసింది ఇట్లా పోసింది. ఏమిటికి అన్నంలో మట్టి వస్తుంది? సరే మేమంతా దొంగలమే, మేమంతా లంగలమే, నీ భూమి అంతా మేమే దున్నుకొని తింటాను. నేను దున్నుకున్నప్పుడు నువ్వేం చేయాలి? 4 నలుగురిని తీసుకురావాలి, మూతి వీటిల్లో అనియాలి. అది ఎవతి నా మొగన్ కంచంలో అన్నంలో మన్ను వేయడానికి? అది ఎవతి దానికి ఎంత అధికారం ఉంటుంది నా అన్నంలో మన్ను వేయడానికి? ఇప్పటికీ 10 సార్ల పంచాయతీలైనా కూడా సిగ్గు శరం ఏం లేదు, ఏం లేదు. అత్తారు పంచాయతీ అంటారు లొల్లుడు. వాళ్ళకు ఉన్నమా అరాజులు. పంచాయతీలు అంటే తిరుగుతారు, పడవలు అంటే తిరుగుతాడు. ఇగో ఇయ్యాల పంచాయతీ అనే వరకు టమాటాలు తెంపేది ఉండాలి, చేనులనే వాయ్. అవి అట్లా అమ్ముకుంటేనే ఇంట్లోకి అటో ఇటో చిల్లర ఖర్చులు వెళ్ళబట్టే. రోగాలు అని రోగాలకే సగం అయ్యే. నా కొడుకు పానం మంచిగా లేక చేసి అంతా అటే పెట్టబడింది. కడికాయల పోరడు ఉండే ఎట్లా 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 అని ఇదంతా ఇలా తీసుకుంటాను. ఏదన్నా ఉంటే పెళ్ళ మొగడు నిమ్మలంగా మాట్లాడాలి. ఈయన అంటాడు, ఓ బుచ్చగల్లోడా, నువ్వు పుట్టింది గాయకే, ఈయన పుట్టింది గాయకేనే. బుచ్చగల్లోడు ఎట్లయితాడు? నువ్వంత సిరిమంతుడు అయితే నీ డబ్బుని మలిచి పెట్టుకో, నువ్వెవరు అనడానికి. రారా పోరా నీ బతుకు చేయడం. నీ చుట్టూ అందరూ, ఇంటి చుట్టూ వాళ్ళు అందరూ ఉంచిన నీకు సిగ్గురాలే? ఏమిటికి ఉంచిరు? నేను చేసిన దొంగతనం ఏంది, నేను చేసిన లంగతనం ఏంది? నన్ను ఎందుకు ఉంచుతారే? నీ కైకేశం వేసి నువ్వు అందరి దగ్గర తిట్ల పడతావు, నువ్వు అందరి దగ్గర దొబ్బుల పడతావు. ఏమిటికి మాట్లాడతారు? నిమ్మకాయలు అంటారే. మేము లొల్లి పెట్టుకున్నాం, మా పెద్దమ్మ కింద పడ్డాడు, అడ్డంక లేపినాం. మా అత్తమ్మ వాళ్ళనో మాట తిట్టిరు, మమ్మల్నో మాట తిట్టిరు. సప్పుడేక పోయినా పొద్దుదాకా గడ్డి నూకి చేతన కాక సప్పుడేక పోయి మలుచుకొని వండుకున్నామే. ఇక తెల్లరికి కొద్దిగా చేత కాలే లేసేందుకు. ఆయనతో మేము ఇంకా లేవనే లేదు. ఓ ఈరేషం వేసింది, ఆడిది ఈరేషం వేసింది, వచ్చింది. లేరో అని తలుపులు కొడతారు. మా మామ తలుపులు కొట్టగానే నేను నిద్రలకెళ్ళి లేచి వచ్చి తలుపులు తీసే వరకు ఇక పెండ్ల మొగడు ఈడికి ఇంత తెగులుతారు. మమ్మల్ని చంపుతారా, మమ్మల్ని బొంద పెడతారా? చంపేదని ఎందుకు నిమ్మకాయలతో ఎందుకు చంపుతానే? బొడ్డి ఎందుకు చంపుతా? నేను నిమ్మకాయలతో డైరెక్ట్ వచ్చి చంపేది ఉంటే చంపుతా కావచ్చు. మంచిగానే ఉన్నది కానీ వీళ్ళు ఏం చేసిరు? మీకు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మీరే పెట్టినని వాళ్ళు అడుగుతున్న. వీళ్ళు మమ్మల్ని మాకేం అవసరం, మాకేం కావాలా? నువ్వు పెట్టండి ఎవరైనా గవాయి ఉంటే చెప్పించుకోటు, చీర కట్టించుకోటు, చెప్పులు మెడేసి ఊరంతా తిప్పు. రుజువు గవాయి లేని దానికి నువ్వు ఎట్లా మాట్లాడుతావు చెప్పు. ఇగో గీదే జరిగింది. బట్టి పుణ్యానికి మాతో లొల్లి పెట్టుకున్నారు. ఆ గెట్టు మీద మన్ను పోయా, గెట్టు మీద జరిపింది లేదు, మన్ను లేదు. హార్వెస్టర్ వచ్చింది, అది ఎటు తీసిందో ఎట్లా పోయిందో మాకైతే చెట్టు కింద ఉన్నాం, మాకైతే ఏ పాపం తెలియదు. ఇగో గిది జరిగింది. పెండ్ల మొగడు ఒక్క తీరుగా కడిగిన వాళ్ళు కడిగినట్టు పెద్ద మనిషి నూకేసిండు. గాయనే మన ఏంటిది కడుపులో పుట్టిన కొడుకు అంటే ఎక్కువ చూసుకుంటారు. నీకు పెండ్లం లేదు, నీకు పెళ్లి లేదు, నీకు పేరంట లేదు అంటారు. గీనకు అవసరమేనా? మరి నీకు పిల్లలు కాలే, మన్ను కాలే. ఇప్పుడు రేపు ఏమన్నా అయితే ఇద్దరం పెట్టాలి, పెట్టేద్దా? పెద్ద మనుషులు అనే మాట మర్యాదేనా? చదువుకున్నావా లేకపోతే గాడి పనులు పోయినవా చెప్పు. ఆపతున్నదని అత్తే కూడా కనీసం అటు మొక్కలు చూసిన దిక్కుండదు.
పెద్ద కోడలు అంటే ఇంటికి ఎంత బండకి ఎంత ఓపుకుంటాను అంత ఓపికతో చేసుకుంటా వస్తా అంటే గిరి నిన్నాక మొన్న గిరి మాట్లాడుతాను నన్ను అవునా అట్లా కాదు ఇంకొక నిమిషం చెప్పేదాన్ని ఒక్కగానొక్క కొడుకు ఇయ్యాలని మామూలుగా గింత తిప్పలు పెడతారు. చంపుతాడని నేను ఉంచుతాను ఇవాళ పొద్దుగానే మా అన్నని రమ్మన్న వాడిని తీసుకొని పోమ్మన్నా. చంపుతారు వీళ్ళు బతుకనియరు నా పోరని. దీనికి నా పోరని విన్నా కళ్ళు దీనికి అలంగొద్దానా దీన్ని పెంచగొద్దానా? ఇగో గిది మా బాధ. మీరు చెప్పిన సప్పుడు మీరు కూడా వాళ్ళు ఏం సప్పుడు చేయం. మీరే ఏది ఉన్నా చనిపోరు. ఏం సప్పుడు చేయరు. మీరెందుకు ఏం సప్పుడు చేస్తారు? అదే మా పని మేము చేసుకుంటానికి గడ్డి నూపుతానికి వచ్చినాం. కాసేపు గడ్డి నూపినాం. నేను లేవంగానే వచ్చినా. ఈయన ఇంటికాడు ఉన్నాడు. ఇంత సర్ది పట్టుకొని వచ్చిండు. అదే వెనుక ముందు అయితే ఇట్లా చేసుకోం అనే మోడన్నప్పుడు పిల్ల ఉన్నప్పుడు సాయం చేసుకోరా. వచ్చినాం వీళ్ళు వెనక సీరు వచ్చిళ్ళు. వాళ్ళు తింటాలో తాగుతాలో మాకు సంబంధం లేదు. మేము పొద్దున్న నుంచి ఉన్నా ఎండకున్నా అన్నం తింటూ సావే అంటే వచ్చినాం. చెట్టు కింద కూర్చున్నామని వస్తారుగా ఈడున్న గెట్టు రాయి తీసుకుపోయి గాడ పెట్టిళ్ళు. మరి మన గెట్లలో మనమే జరుపుకున్నాం కానీ పరాయుడు అయితే మూడో కొనుక్కు సందులేదు జరుపుతావు. నేనైనా జరపాలి జరిపితే నువ్వు అన్న జరపాలి. మరి ఎవరు జరుపుతారు? ఎవరికి ఏం అవసరం? వచ్చినావు అడిగినావు నువ్వు ఆడదాని వారా నువ్వు కొంగు నువ్వు పిల్లం ఎత్తే ఊరికి వచ్చినవురా నువ్వు పిల్లం మాటలు పట్టుకొని ఉండవురా నువ్వు గంటలు తిప్పుతావురా కూరలు తిప్పుతావు ఇవన్నీ ఏమక్కరకు మాట్లాడతారు అంటే వాళ్ళు మా కడుపు మీద కొడితే తప్పు లేదా? మీరు ఏదో ఆవేశం మీద సరే తప్పే కావుతున్నాడు అన్నంలో మట్టి పోసుడు పోసిన మరి మీరు మా కడుపు మీద కొట్టేది ఎవరు చూడాలి? అని అంతా అయిపోయింది. ఇంటికి వచ్చినాక ఉరికొచ్చులు మేము చేనుకానే ఉన్నాం. దెబ్బ ఉరికొచ్చులు నీ చిన్న కొడలు ఇట్లా నీ చిన్న కొడుకు ఇట్లా అన్నారు. మా అత్తని మా మామని పిలిచి ఇలా అన్ని చెప్పేటి అన్ని చెప్పుకున్నారు. మేము పొదుపుకల నిమ్మలు అన్ని ఇటీ పోయినాం. పోతారుగా వాళ్ళు మా మీదికి. మరి మేము ఉత్తేనా ఏమిటికి పోతాం అన్నంలో మట్టి మాకేం అవసరం? మరి గట్టి జరిపింది ఎవరు చూడాలి? సరేనే ఓకే అన్నట్టు ఒక ముచ్చట్నే గెట్టు జరిపినామన్నది. ఒక్క నిమిషం గెట్టు జరిపినామన్నది. ఇప్పుడు గిట్ల గెట్టు జరపగానే పోయి దున్నుకొని ఆ మట్టి అమ్ముకొని గిట్ల మేము బతుకుతామా? తెల్లారి రోజు పొద్దుగానే ఉన్నది తెల్లారని ఉన్నది. ఇప్పుడే ఆ ఒక్క రోజుతో మునిగిపోయింది ఏం లేదు. మాకు తెలియకుండానే మీ అక్కడ పెద్ద మనిషిని తీసుకొచ్చి గిది వీళ్ళ బుద్ధి అంటూ అనిపిపోయాను. మీకు తెలియకుండా మేమెందుకు తీసుకొస్తాం? నేను చేసిందంటే తప్పే కదా. మీకు తెలియకుండా మేమెందుకు తీసుకొస్తాం? జరుపుతాం నీకంటే పక్కన ఎందుకే బాగా దగ్గరికి వచ్చి అన్నంలో మట్టి పోతాం. మీకు ఎట్లా జరపండి మా కట్టు మీద కొడితే తప్పలేదా? అయిందే సరిగినది తప్పే. కోపం మీద పెద్ద మనిషిని నెట్టేసిండు. మా పెద్ద మామ కింద పడ్డాడు. మా మామ చెప్పే సమాధానం మా మామ చెప్పాడు. మా అత్త చెప్పేది మా అత్త చెప్పింది అయిపోయింది. పోయినా పొదుగు కలిసి తెల్లారి గట్ల కచ్చేరు కాడికి వెళ్తానా మరి పిలిపించి చెప్తే మా నోట్లు ఉంచారు మా నోట్లనే ఉంచారు వాళ్ళ నోట్లు ఉంచారు వాళ్ళ నోట్లనే ఉంచుతారు అనుకున్నాం. మేము సపోర్ట్ చేయకుండా అన్నంలో మట్టి పోసింది మరి తప్పే. కోపం మీదనో దేశం మీదనో పోసినాం. నువ్వు ఆడదాని కట్టుకోరు అంటారు నువ్వు లంగ కట్టుకోరు అంటారు అంటే నా మొగడు అంత ఆడిపోకలు రారో పోరో రారో నువ్వు నీ మొగడు వరకు వచ్చిందా అనుకున్నా. పొద్దుగు కల్లా ఏదో సమాధానం చెప్పి తెల్లారితే కచ్చేరి కాడికి పిలుస్తారు. ఏదో ఒకటి అయితే పొద్దుగానే తెల్లారితారికి వేసి చూస్తారు. కింది ముందట నిమ్మకాయలు పసుపు కుంకుమ ఎవరు పరుసు పొల్ల నిన్ను మొత్తం నాశనం చేయండి. నేను పరచదాన్ని కాదే నువ్వే పరచదాన్ని. మరి ఊరి మీద పడి తిరుగుపో. నువ్వు గొడ్డుదాని అంటది అది ఆడితే కదా అది పిల్లని అన్నది కదా నన్ను కొడుకు అంటదా? నీకు పిల్లలు ఉన్నారా జల్లలు ఉన్నారా సంపాదిస్తాను అంటే మరి మాకు కాలే మేము ఏమైనా చేసి పెట్టుకునేదా? భగవంతుడు అయితేనే తక్కువ కానీ అయిపోయింది. పొద్దుకో భాగవతం ఊరు పడ్డారు లొల్లిపెట్టి అయిపోయింది. తెల్లారంగా నిమ్మకాయలు మన్ను మసాలా అంతా చెప్పుకుంటే పెద్ద ఇచ్చేది పోతుంది. కానీ ఈ చెప్పేది చెప్పారు ఉండదు. కానీ మీరు ఆలోచన చేసి జర ఏం చెప్తారో చేయరు. ఎవడు వస్తాడు ఎవరు పోతే అంత మనమే మీ జర ఎట్లా చేసి మీరు ఏమి నాకు ఇద్దరు ఒకటే బిడ్డ మీరు కదా అనుకోండి. ఇద్దరు కొడుకులు వాళ్ళు మాట్లాడినంత సేపు మేము కుయ్యమన్నా చెప్పురా
మీరు కొడతాను. పెద్ద మనుషుల దగ్గరికి వచ్చినాక మెల్లగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. గంటకు దగ్గర బొంత అన్నట్టు అర్థమవుతుంది. గంటకు దగ్గర బొంత అన్నట్టు మా కుటుంబం 4 ఏళ్ల నుంచి ఉండాలి. ఇక మొత్తం ఇప్పటిది కాదు. ఇక బావు మాకు మీ మీద అల్లదే పొలగా మొత్తం అదైతుందని మీ మీద నువ్వు గంట తిప్పంగా కావచ్చు. మరి నీ మొగడు తిప్పంగా వద్దన్నా వానే నీ మొగడిని చేత కాక నీ మొగడు తిప్పలేదు బట్టలు మీద తీసుకో అప్పటికి వాళ్ళు చెప్పొద్దారు. అరే ఎంత సంబంధించిన లక్ష్మి నువ్వు వచ్చి ఏంద్రా మరి నువ్వు కూడా వచ్చినావు నేను ఏం చెప్పాలి అన్న? ఏంద్రా మరి నువ్వు అంటే నీకు తెలిసింది చెప్పు ఏంది కథ నేను ఏం చెప్పాలి చెప్పు. నాకు ఒక ఆయన ఇంటికి ఇచ్చేసిర్రా, చేతులు దులుపుకోవడానికి నన్ను అయినోనికి కానోనికి ఇచ్చేసిర్రా. ఏం చూసి ఇచ్చేసిరు? అయినా కానీ వీళ్ళు ప్రేమ చూపెట్టకుండా మొగనిగా ప్రేమ దొరుకుతుందని సపరేకుంటానా. ఈడు నేను ఇంటికత్త ఇది మా వదిన పెద్దవదినే ఎదురుగా వచ్చి ఉరికత్తాడు ఆపుతాడు అన్నగాడు. ఇది అది ఈడున్నది అటు మూతి ముడుచుకొని చూస్తారు. ఇలా లెక్కలు అట్లా నానే ఇలా తోడ పుట్టిన ఏం సంతోషపడ్డానే. నాకు ఇంటికత్త గౌరవం ఉండదు. ఆయన ఆడబిడ్డను కాదా అనే ఆయన ఏం పాపం చేసిండు? ఆయన పిల్లం లేదు పిల్లలు లేరు. ఇద్దరు ఇల్లు అనుకోని ఇలా చరింత వంచారు. ఏదో కొడుకులు కొట్లాడతారని చెప్పి ఆప నీకు వచ్చిండు. ముసలోని కొడతారా అని రేపు ఏమలు పెట్టుకుంటారే. నేనేమని చెప్పాలి ఇళ్ళకు? నాకేమన్నా గౌరవం ఇచ్చిరా? నన్ను చేసుకున్నోడికి గౌరవం ఇచ్చిర్రా? మీరు ప్రేమలు చూపెట్ట పేదగా మౌరు దగ్గర దొరుకుతుందని సపడకుంటా 6 నెలలకు ఒకసారి వచ్చిన నాకు ఏ ప్రేమ లేదు. ఓ పండుగ ఖర్చులు తృప్తి లేదు, ఓ పబ్బర్ ఖర్చులు తృప్తి లేదు. మీరు ఇట్లా చేస్తారా అదే నన్ను? నేను మీ తోడ ఉండలేదు అదే. నేను ఏం చెప్పాలి? వీళ్ళు చిన్న తోడ ఉంటే నేను వీళ్ళకి లేవా ఏమో నాకంటే తిరిగి పుట్టింది. అది రక్త సంబంధం నేను చూసుకోరా నన్ను? ఒక తట్టు ముడుచుకుంటుంది, ఒక తీసి ముడుచుకుంటది. నిన్ను నేను ఎన్నడు కాదనలేదు అవ్వ, నువ్వు ఏడ్చేదే లేదు. నిన్ను నేనైతే ఎన్నడు ఎందుకంటే అడవిలో మంచిది ఇప్పటికే మాకుండేది మాకుంటేనే ఉంటా. నువ్వేం చేసినావు? నేను నచ్చినప్పుడు బర్త్డే అంతా నోటిండా పిలిచిన కాదే మంచి శ్రీకాకుళం మీద మేమే ఉన్నాం. శ్రీకాకులు ఉంటే ఇంటికి రావడానికి మాట ఇబ్బంది అయిపోయింది ఆయనకు. అయితది కాదా? మా శ్రీకాకులు మాకే ఉన్నాయి. నాకు ఎవరి మీద చికాకు ఉండదు, అందరి మీద చికాకులే ఆమె ఉంటది. వెళ్ళిపో నువ్వు దాని లోపలికి. అన్న మాట కట్టుకుంటావా? నువ్వు ఏమిటికి వెళ్తాను ఎప్పుడు ఎన్నడన్నా నేను కాదన్నదన్నా చేసిందన్నా లేకపోతే నిన్ను ఏమో దునియా మీద లేదు. శరీరాలకు అందరికి మంచిగా ఉన్నాయి కదా, నా రాత్రి ఒక్కడే మంచిగా లేదు. నువ్వు ఏడవకు. ఏమిటికి వెళ్తాను? మీరంతా ఇట్లా అయిన వాళ్ళకి ఏం సంబరం ఉంటది? నేనే పోయి దూరాన్ని ఉంటారా? 6 నెలలకు ఒకసారి వచ్చే సంబరం లేకుండా. అరే మీరు పద్ధతి కాదు ఆడవిలో నేర్పిస్తుడు. ఏడవకు. ప్రేమగా మాట్లాడుతుడు అంతే. పెట్టమని చెప్పిందా? మాటనే బంగారం అయిపోయింది మీకు. ప్రేమగా మాట్లాడి మంచిగా ఇస్తే సంతోషమే ఆడవిలకు. నా మొగడు ఎట్లున్నాడు? అందరు లేకున్నాడు ఆ మొగడు. కారం మీద పెట్టారు మంచిగా మాట్లాడితే ఎందుకంటారా? పుట్టిన ఇల్లు పుంటికూర తొక్కు పెట్టినా సంతోషం అంటారు. ఎందుకు? మటన్ సీకాలు తీసుకొచ్చి పెట్టాలి ఆడవిలకు ఏమన్నా? ఇంట్లో పోతే మా అమ్మ గొడ గొడ ఎడుతుంది. ఇద్దరు కడుపులో పుట్టికి ఇట్లా కొట్లాడితే ఎవరుకుంటారు చెప్పు? అలాగే ఎవరు ఉన్నారు మీరు కాకపోతే? ఎట్లా చేద్దాం పంచాయతీ? ఏం వీళ్ళంతా తినగలే కానీ వీళ్ళకు తినగల వాసన చెప్పాలంటే వస్తుండ ఊళ్ళే. నేను నలుగురు వెళ్తే నలుగురే మీరు మీరు మీ పాలలు అంటే కొంత పాలనంతా ఇచ్చేది పట్టారు. అరే మా ఇచ్చేది పోతుంది కదా. ఇదంతా ఏం లేదు. చక్కగా జాగుల్దాం. ఆ జాగానే ఉంది. చూడపోరే ఇక్కడ కూర్చుంటే కాదు. ఆ భూమి చావ చూడు, ఆ గెట్లు చూడు. నిజంగా మేము కనుక పీకినట్టు నమ్మోడే కనుక కని పీకినట్టయితే మీరు ఏ శిక్షతో శిక్షకు మేము సిద్ధం. ఏదైనా కొంచెం ఓపిక ఉండాలి. మేము ఇడుంటే మీరు మీరేంటే మళ్ళీ మేము చూస్తామంటే ఇద్దరు
అన్నదమ్ములు అంటే ఆడికొచ్చి మళ్ళీ మేమే చేసినాం అంటారు మమ్మల్ని. ఇద్దరు కొట్లాట లేకుండా ఏదో ఒకటి నిమిత్తం చేయరు తమ్మి తిరుపతి మళ్ళా కొట్లాట జర మీరు పోయి ఆ కొలిసి ఆ గెత్తి ఏమైనా జరిగితే బరాబరి కొలిసి ఆ గెత్తి మాత్తుకొని చూద్దాం చూద్దాం అడుగు కొట్లాడుకుంటారా మంచిగా చేసుకోవాలి ఎట్లా ఏమిటికి ఇప్పటికే మీ అన్నలకు మంచిగా అవుతుందని నువ్వు పెడతానవా ఏమో ఏడోకరా అదిలా ఏడు మంచిది కాదు. నీ రాతగట్లు ఉందనుకోవాలి కానీ నీకు ఇప్పుడు గీడికొచ్చి నువ్వు మాకే చక్కదనం లేదంటే నువ్వే చేస్తే ఇంకా నేను మీ మీద వాడేస్తలేను మీరు కొట్లాడుకుంటున్నా బాగా బుద్ధి మాట చెప్దామని అంటున్నావు కావచ్చు కానీ మరి ఇదే అన్నదమ్ములు కాదా నీ అన్నదమ్ములు ఆలోచన చేసుకుంటారు ఇసారం చేసుకొని అది కొట్టుకుని అన్న అన్న మర్యాద అడిగినా నీ అన్నకు ఉరకట్టాడు బార్కా గుడ్కా అనుకుంటూ ఉరకట్టాడు పెద్ద మనుషులు కూడా ఊరుకోరా గురి వాళ్ళు ఆలోచన చేస్తారు కదా సపడే గురి బాధ అవుతుందని బాధపడుతుంది. పోరే జాగ్రత్త ఆ గెట్ల గిట్ల పెట్టి చక్క పెట్టేది ఇదన్నా బయట ఉరికొచ్చి ఎదురు గురికొచ్చా ఆడప్తాడు ఆడైతే ముఖమే చూస్తలే అది ముఖమే చూస్తలేదు కాదక మరద నాకేమైంది ఆ ఇంట్లో మా బిడ్డ నాకేమైంది మేము లేవా ఏదో గల్లో మధ్యలో తాగిపోదు కానీ దొంగతనం అంటారు మీరే చూసొచ్చి ఇక్కడ నా ముఖం మీద నా ముఖం మీద ఇల్లు ఇద్దరికి మళ్ళా కొట్లాడచ్చేటట్టయితే చూడకూరు చేరిదా మనం చూసి పెట్టు మళ్ళా ముసలికి ఎవ్వరు లేరే ఒక బావతో మాట్లాడారు ఆయన బయటికి వాళ్ళు లేరు ఈయననే ఆయననే ఆడిగొల్ల ఎన్నటికి ఒక్క నాటికి వస్తుంది ఏమిటికి వస్తుంది మన ఇంటికి ఈయన అలా ఒకప్పుడు పొద్దుగల నేను పోతా అంటే ఇట్లా ఇట్లా అని నొక్కుతాను ఏ పుట్టింది రూపాయి అడగలే ఈయన రూపాయి అడగలే ఇంటికి వచ్చి తీసుకోపోతే అబ్బని అడగలే అన్నని అడగలే పెద్దని అడగలే ఎవరు ఒక్కడి ఇచ్చింది వచ్చి మాట బంగారం చూసుకుంటే తప్పైపోయింది లింగం వాళ్ళ పిలుచుకొని అడిగి ఇంటరా బరాబరిగా ఊరుకుతే ఎవరు చెప్పడు ఇక ఏంటో చెప్తామే ఏదో మాట్లాడి చేసి అది వచ్చి పిలిచి అడుగుపోరి చూసిరా పోరి ఇప్పుడు మరి ఆ గెట్టేడు ఉంది కత్తేడు ఉంది కారకాండ మీకు కరెక్ట్ తెలుసా మరి అది ఓ మరి చూపిద్దా అందరం పోదాం మళ్ళీ అందరం పోయినాక కంపరా చెప్తున్నా ఆడికి వచ్చి లోపెట్టద్దు చెప్పాలి తప్ప కానీ మీరు ఇద్దరు పెట్టుకోవద్దు అంతే మీకు మళ్ళా ఊరికే నిలబెట్ట ఉన్న భూమా తాత ముసలాల పేరు మీద చేసి వీళ్ళు దుష్పాదం కాదు అంటే ముసలోళ్ళ పేరు మీద చేసి రేపు మళ్ళా తనక సాగనే కదా మరి మరి ఊకే నొల్లేదు లేదు మీరు చేసేంత కరెక్ట్ చేయాలి నీకు పెద్ద బాబు ఏం చేసిండ్రా నీకేం చేసిన భూమి అన్నప్పుడు భూమి వెళ్ళారు అది పిల్లలు చెల్లుతున్నారు నీకు ఎట్లా చేయబుద్ది అయిందిరా మీకు తెలుగు లేదా చిన్న గద్దగారం చేస్తాడు ఎగబడతారని తెలియదా మనుషులారా మీరు మనుషులు ఓ రంక నరసింహ నీకంటే ఎక్కువ ఎవరు నీరు వాళ్ళు నీకంటే ఎవరు ఎక్కువ చూతలేరా ఆడ గీన ఈ తాడు అంత కొమ్మలిస్తా మళ్ళీ అన్నవి ఇంకా పగ్గ మంచి దేరా అంటే ఏదో పట్టుకొచ్చి సాధారణ పట్టుకొని వచ్చేరికి కాదు నీకు పక్కన ఏమంటిగా అంటే చేసుకుంటాం మీరే అట్లా కాదురా మీరు మంచి కొట్టబడి ఎదిగారు కట్టాలి కుమ్మలు కట్టాలి కదా
ఏడ కూడా ఒప్పుకోలేము తింటారా సంసారం కాడ అది నువ్వులే గోంకాయ నువ్వులే అంతా ఇదే నువ్వులే ఒప్పుకుంటే గిట్ట ఎందుకు అయిందో మీరు ఎందుకు వద్దురు నువ్వు వద్దే అరే కనబడతలేదా సంవత్సరం కానీ లక్ష దొంగ ముడేస్తారా లేకపోతే నువ్వు కొమ్మలు కడతాను ఓకే పట్టాలి ఎంత ఆവശ്యం ఆവശ്యపడతారు ఉట్టినే నొల్లి పెట్టుకోవడానికి పని చేయని చాలా అవుతుందా అరే గిట్నే ఉంటదిరా సంసారం అంటే ఎన్ని ఉంటాయి ఎన్ని సిక్కులు ఉంటాయి ప్రతి సిక్కు మెల్లమెల్ల తీసుకుంటది సంసారం చేయాలి ముసలి కష్టపడి సంపాదించి పెట్టి ఓ దానికోసం కొట్లాడుతా ఉన్నారు సంపాదించాలని మంది మీద పడి ఏడ్చడం సరిపే గదే నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ నువ్వెందుకు కొడతానే మాకేమన్నా శిక్ష కరెక్ట్ కూడా మళ్ళీ ఆడి దిగుతా నాకైతే కరెక్ట్ అయినా ముడేవు అరే కూర్చుకుంటే ఎత్తున్నావురా అంటే మా మీద కూడా నమ్మకం లేదు వాటి మీద ఉన్నంత యావ అన్నిటి మీద ఉంటే మంచిగానే వాడికే వాడే పడేస్తాడు అది కాదు సాధ కాదు మేము ఎన్ని జాలు కొలవలేరా ఓ మీకు జాగా మీదే ఉన్నది మీరే ఉన్నారు ఇంతవరకు ఒక గుంట ఉన్నది లేదు కానీ మా పాటి సంపాదించుడు చేసుడు చేతేవాడని ఓకే ఎక్కడిదిరా ఆగకపోతే ఇంత ఆగే పట్టుకనే గిట్ట అవుతుంది ఇంకా ఆగకపోతే ఇంకెక్కుతుందో చాలు సార్ ఓపిక పట్టు నిబంధనలకు అవుతుంది కానీ ఊళ్ళే ఫలానా ఊళ్ళో అంటే ఇక ప్రతి ఒక్కరు తిట్టుడే పొద్దుల కాడికి రారా అటు కానీ ఇటు కానీ అడిగితే వాడు ఇన్ని తిట్టు తెలుసా ఓ ఇంకా కాల పంచాయతీ పోయి చెప్తావా బట్టి తమ్మి లెక్క తినిమిది కాల మళ్ళా పంచాయతీ కరెక్ట్ వస్తున్నానే ఇట్లా ఎన్నిసార్లు వేయాలి ఎన్నిసార్లు కొలవాలి ఎన్నిసార్లు పట్టడానికి పచ్చదానికి అడిగా చేసుకుంటే మంచిది పద్ధతి అని చెప్పి ఇంకెప్పటికి వచ్చింది ఇది కూడా లెక్కకు లేదన్నట్టే కదా లేదు అందుకే మళ్ళీ తీసుకుపోయి ఆ మళ్ళీ వేసి ఆ మళ్ళీ తీసుకుపోయి ఈ మళ్ళీ వేసుకుంటుంటాను అన్నాలు కూడా పోతా అంటారా మీరు ఒకరికొకరు ఇట్లా కొట్లాడతారా మరి పదకొండు పట్టుకో 11 వేసుకుంటా మళ్ళా కిరికిరి చేద్దాడా ఇప్పుడు అమ్మను నువ్వు బాబు నిమ్మలంగా ఉండే పట్టుకెళ్ళి మన బతుకు గింత వరకు ఆగిగా గంత ఓపిక ఎక్కడ వాళ్ళ దగ్గర గిదే గెట్టే గిదే జరిపిందన్న కానీ గిదే నా దిక్కు జరిగి నా నొట్టు ఉంచుర్రి వాని దిక్కు వాడు దవ్వుకుంటూ వచ్చినట్టే వాడి నొట్టు ఉంచుర్రి అంతే లెక్క నేను తమ్మి ఇదేనా కానీ కానీ ఇదే ఈయన పాత్ర మునుపు ఇదే తమ్మి ఒడ్డు కూడా కొద్దిగా అటు ఇటుగా టాక్టర్ మన మనిషి తున్నవాటే కొద్దిగా అది కావచ్చు కానీ ఆ పక్కకు ఉన్నదంటే మరి మిషన్ ఇటు దాకిపోయిందేమో కానీ ఒడ్డు అయితే కొద్దిగా అటు ఇటు అద్ద కదా బరాబరే ఉన్నది ఇప్పుడు ఈ మడ ఉంది ఇది ఇది చిన్న ఉంది ఇది ఇది పెద్ద ఉంది కిందికి అది రౌతు మొత్తం ఇక్కడ ఉండే మొత్తం అక్కడ దాకా జరిపిండు
గెట్ అది ఇప్పుడు వాతింది కదా, ఎప్పుడో వాతింది కదా రౌతు. ఎప్పుడో వాతిందని ఒకసారి దాన్ని ముట్టుకొని చూడ అది ఎట్లా ఉంటుందో రాయి. అరే ఊతు కదా అరే రౌతు. అవు తిరుపతి అన్న హార్వెస్టర్ బండ్లతో ఉపయోగపడితే ఊరికి కోపించిన వాటి మిషన్లతోనేనా దానికి టైరే తాకిందో దాని మిషనే తాకిందో లేకపోతే ఇంకేమన్నా తాకిందో ఊపి ఇట్లా 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 ఊపి అడిగి వచ్చి ఓ నువ్వు సోకులు ఎవడుతీరో నువ్వు ఇవ్వండి కదా సైలెంట్ మిషన్ తాకుతుంది గిరక తాకుతుంది కూలిపోతుంది ఎవరు పెట్టారు నువ్వు అరే సూత్రారా రాని వాడిని పెద్దలు గుంజి పట్టిండు గుంజి పట్టకపోతే ఏమన్నా మలుచుకుంటా ఏంది కూర్చోరాదు పిల్ల ఏమో తిరుగుతాను మాకంటే ఎక్కువ ఆపద నీకే ఉన్నట్టున్నది ఆడపిల్లకి ఎట్లుంటారా అందరూ మంచిగా ఉంటుంది అది కూర్చొని ఎండల మీతో తిరుగుతారా అందరూ మంచిగా ఉండాలని ఉంటుంది బరాబర్ ఉన్నది ఏం ఒప్పుకుంటారమ్మా తినే పువ్వులు అన్నం తినే అన్నంలో మట్టి పోసారు మీరు మంచిగా చేసి కాకపోతే మేము పోసినాం తినే అన్నంలో మట్టి పోసినాం మీరు మంచిగానే చేసిండ్రు అదే అదే వాళ్ళకి ఇదే ఎప్పుడు కట్టుకుంటా పట్టుకపోర్రి పట్టుకపోయి మా నోట్లో ఉంచి పోర్రి కాదే మరి ఆ దొరసాన మా అన్న చెట్టు కింద కూర్చుంటారు మళ్ళీ రేపు ఏది ఎట్లయినా మరి మమ్మల్ని మళ్ళీ రేపటి రోజున మాకు మాట వస్తే మాత్రం మేము ఊకోమ్మా చెప్తానా మళ్ళీ లెక్క కింద అవుతుంది మంచిగా నీకున్నంత పోయే పో మన దాంట్లో ఉరుక్కుంటూ పోయి కొలిసిందిగా గుంజుకో లెక్క ఉండాలి రేపు పొద్దుగాల అరే జాగ ఎవడన్నా గుంజుకోపోతారా జాగ అన్న ఉంటుంది కానీ ఊట్లేదో జరుపుకొని ఎందుకు రావచ్చపడతారు కరెక్ట్ ఉందా అరే సురేష్ కరెక్ట్ ఉందా అదే కదా చెట్టు అదే కదా అది లోపల కని కనబడుతుంది ఆ కనికాడికి వెళ్ళి అన్న బాబు జరా ఒక్క నిమిషం కాదే కట్ మరి మంచిగా చూసిలా మళ్ళీ ఏమన్నా కిందికి మీదకి చూసాడా నేను చెప్పేదాకా నువ్వు పూర్తిగా వీడికి వెళ్ళి ఆ కని ఆయన వాళ్ళు కొలిచే కని దాకా మా బాబు దగ్గర ఉన్న బాపత్తి అంటే మా బాబు మాకు ఇచ్చింది పొత్తుంది అవతలికి వెళ్ళి 32 గుంటల జాగా నేను కాపానే దగ్గర కొన్నా కని అయితే కరెక్టే ఉన్నది కదా ఇప్పుడు ఇది జరిపింది ఏర్పడదా అది జరిపింది ఏర్పడదా మీకు కరెక్ట్ ఉన్నాయిరా కరెక్టే ఉన్నాయి కదా అన్ని కరెక్ట్ ఉన్నారా మీరే అనవసరంగా తొందరపడుతున్నారు నువ్వు పెట్టుకుంటారు ఇప్పుడు ఏడా ఏడా జరిపారా నువ్వు ఇది ఇప్పుడు గీన ఇంకా గిదొకటి కాదు ఇప్పుడు గిదన ఈ గడ్డి గడ్డి పిల్లం పోతే ఎవరు ఎత్తుకపోయినా మన ఓకే మేము గడ్డి మీ గడ్డే వేసుకున్నాం అనుకున్నాం నేను మాట్లాడదాకిను మీ గడ్డే మేము ఎత్తుకుపోయి వేసుకుందాం అనుకున్నాం ఎత్తుకపోయినాం వేసుకున్నాం మూపులు కట్టుకపోయి గడ్డి వాళ్ళని పెట్టుకోండి మాకేమైనా గోధున్నదా గొడ్డు ఉన్నది లేదు మేము తింటాం ఇంట్లో వేసుకొని గడ్డి తినారు అమ్మి తిరుపతి 2 సంవత్సరాల గడ్డిపోయి మానాడితే ఎందుకు లొల్లి పాడ వచ్చి అన్నిటికీ లొల్లేనా
ఎందుకు నొల్లి పెట్టుకుంటారా ఎంత మంచిగా కలిసి ఉండాలి ఊళ్ళ కాడ వచ్చింది జాగల కాడ వచ్చింది గడ్ల కాడ వచ్చింది కాదు ఇళ్ళకి మనసులు ఏమో ఏదో ఉన్నది అదే ఈ గడ్డికి ఆ గడ్డికి ఇద్దరు ఆవులు బర్లే ఉన్నాయి శరీరం వేసుకున్నా నడుతుంది అచ్చానికి చిన్నానికి పచ్చానికి లొల్లి పెట్టుకుంటే ఎందుకు ఇవి మనుషులు ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతారు వీళ్ళు ఒక్క ఆవు కూడా చెట్లు లేదు చూస్తే చెట్లు మంచిగా ఉన్నాయి గడ్డి చూస్తే గడ్డిలు ఆవులే తింటాయి వీళ్ళకి ఆవులు తక్కువైనా వాళ్ళకి ఆవులు తక్కువైనాయి అదే మా ఉన్నకాడికి ఉన్నాయి అనుకున్నాం మేము. మా కొడుకు పోతే సందడి గడ్డి మాట్లాడుతుంది పంచాయతీ కోసం వచ్చేటోళ్ళని చూసాను మనం రోడ్ల పాలు చేస్తారా మీరు జరా ఇగో మేము మాట్లాడదు మీరు సైలెంట్ ఇప్పుడు తెలుసా? దిగమనా చెప్పు ఇప్పుడు ఇట్లా అడ్డమే పొడి చేసుకోవాల్సింది అరే ఇగో మేము అడ్డంగా కొడతారా? నేను చెప్తా ఒక్క నిమిషం మాట్లాడతామా మేము ఈయనే కొడతాం. మేము అడుగుండు అట్లా కారా చెప్పదానా జరా మనం మాట్లాడదాం అడ్డం వచ్చాను పొడుగులో నీకు ఏం లేదు పొడుగు బరాబరే ఉంది కానీ అడ్డం ఉంది వచ్చింది గీడ ఎందుకంటే హార్వెస్టర్ ఎక్కి దిగింది కాబట్టి ఇక్కడ ఒడ్డు తెగని తెగింది చెయ్యండి. ఆ గడ్డి పడ్డది ఆ ఒడ్డు తెగినందుకు ఆ గడ్డి అది చెప్తాను చెప్పు లొల్లి ఏం లేదు హార్వెస్టర్ ఎక్కి దిగితే ఒడ్డు తెగింది ఆ గడ్డి పడ్డది ఈ ఒడ్డును ఆ గడ్డిని చూసుకొని వీళ్ళు పాత పగలు లేపుకుంటారు వీళ్ళు ముందు ఎప్పుడు మళ్ళీ ఈయన ముచ్చట ఏది సరిగ్గా లేకపోతే మళ్ళీ వాళ్ళ ఆడికి వెనక మరి ఆమె లొల్లి తయారు చేయడానికి ఆడ కూర్చున్నదమ్మా నీకు అర్థమైతే లేదు వారి గురించి మాట్లాడడం కానీ సరే నడు అలా మాట్లాడమ్మా మళ్ళీ నీ పిల్లల దగ్గర మళ్ళీ చెప్తున్నారు ఒకవేళ చెప్తున్నాడు ఓ ఇంకా ఆనంద కంప చేస్తుందో ఇక ఈయన అక్కడ దాకా ఈ ఆమె ఎంత చేస్తుందో మీరు ఒక్క నిమిషం కూడా అరే చూసి చెప్పరా పిల్లానికి మీరు అప్పటి నుంచి చూస్తారు కానీ మాకు మళ్ళా మాకు ఈ తలకాయ వేసి మరి ఇక అందుకే మేము వచ్చి చెప్పనీకి. ఎప్పుడు చెప్పి ఇదే భాగవతం వాళ్ళ అయ్యేసని వాడు ఉంటాడు మా ఇన్ని తిప్పలు పెట్టింది తెలుసా ముప్పు తిప్పలు పెట్టిన పోయి ప్రతి ఒక్కసారి వీళ్ళకి ఎగేయాలి మమ్మల్ని మా అయ్యని ఎంత తిప్పలు పెట్టాం కూడా వీడు ఏ సర్వ గుస చేసిన వాడు దొరికింది వీడు ఏ మంచి ఇవ్వతాలే వాడు దొరకలే మన కొడుకు దొరికి ఖచ్చితంగా దీన్ని ఒక 10 సార్లు నింపాం వాడు కోసిగాడు రూపాయి ముడేసి జాగొనిచ్చి ఈ కొడుకుడు మంచి పంట పండించుకుంటా మంచి గుడ్డ బలిచిపోయారు బిళ్ళ మీకు మా సూత్రం సాయం చేయడు మామూలు కనరు కాదు మంచి పెన్నా ఉందా అది అది గయ్యాడుదేనే అంది అసలే కనబడదానికి ఏదో గోనుగా పోరాడు నేనే ఉన్నా ఇక ఊళ్ళే అని చెప్పేసి బొంతలు మాట్లాడేది మన పాదలతో కూడా మాట్లాడదే చూస్తున్నా ఒక ఇద్దరు రారా అంటే ఎంత నుల్లనుకున్నావు ఏడత్తలే వీళ్ళకు అబ్బా వీళ్ళు చేసే శాస్త్రం అత్తరు వాడు మనకు నెల రోజులు పండుగ అన్న నువ్వేమన్నా అనుకో నీకెరికే నేను ఎంత బాధ పెట్టినా ఆ బాధ తీద్దాం తీద్దాం ఖచ్చితంగా తీయాలి రోజు కూర్చోవాలి తాగాలి అరే నేనేం చెప్తా నేను పెద్దని చెప్తా ఇద్దరు పెట్టి కుక్కుందాం సరేనా అంతేనే నెల 2 నెలలు లేని పంచాయతీ తిరుపతి వాళ్ళ దగ్గర మొత్తం నిధులు కావాలి మనకు పని కూడా లేదు పని ఎక్కడ లేని కడగానే మళ్ళీ మనం జీవులకి ఎందుకు పెట్టుకోవాలి వీళ్ళు జీలకేం పెట్టుకునేది లేదు మనం తాగేది వాడిని ఖర్చు పెట్టి తీయాలి వాడితో రూపాయలు తీసుకోవాలి చిన్నకి ఏం చెప్తా అంటే పెద్దొందలంగా చెప్తా నేను పెద్దోని చెప్తా చిన్నొందలంగా ఇద్దరికి నెల పంచాయతీ ఎక్కించి ఆ పాపం వాళ్ళు వీళ్ళు ఎవరు రాడు ఎవరు రాడు వీళ్ళకి కూడా వస్తాడు మన కులపోదు రాడు మన పాలోళ్ళు రాడు మనమే దిక్కు వీళ్ళకు ఏ కాపు రాడు ఏ తినగోలు రాడు ఎవరు రాడు ఎవరు రాడు వానికి వీళ్ళకి చెప్పని నీకు పంచాయతీ చెప్పని నీకు ఎవరు రాడు మన ఇద్దరం తప్ప ఇలా దిక్కే లేదు దిక్కు లేదు మన ఎంజాయ్ చేద్దాం ఈ ఆయన ముంగల దాకా ఇత్తనాలు వేసేదాకా ఎంజాయ్ చేద్దాం మళ్ళీ అప్పటికి ఇత్తనాలకు మనకు 10 రూపాయలు పెట్రోల్ తప్పాల్సుకోవాలి మరి అప్పటికి మరి పెట్రోల్ ఇసుకోవాలి మళ్ళీ మనం ఇంకో జరిగేది పోతామే అంతే ఇప్పుడు ఇంట్లోకి ఉప్పు పప్పు వెళ్ళాలి అప్పటికి పెట్రోల్ రావాలి అంతే దీని దగ్గర మొత్తం బ్యాలెన్స్ మొత్తం మట్ జేబులు కాల్ చేసి వాడు వీడు ఏమంటాడు నా కొడుకులో ఇట్లా కింగులు అంటాడు వీడు
అచ్చిపోతుంది ఇట్లా మెదనికి మస్తుండే అనర్వానికి అంత కావరమ్మా అరే ఉంటే డబ్బులు సంపాదించుకుంటా ఇగో తలగా దాచుకొస్తే వీడికి ఇంత అద్మానమా పాపం నిజంగా మేము మస్తు ఇంత తిప్పలు ఎన్నిసార్లు పంచాలు బాబు 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 ఆ గోస చెప్పలేం అందుకే ఇప్పుడు దొరికిండు అనుకున్నానే ఇది మన మధ్యలో ఉండాలి ఇది మన మధ్యలో ఉండాలి సామే అరే నువ్వు విలువకుండా మీ అన్నది ఇస్తే వచ్చిన కానీ అంత తప్పంతా మీ అన్ననే ఉండాలి కానీ నేను నాకు ప్రేమ నేను చెప్పినట్టు నువ్వు విను పంచాయతీ నేను చేస్తాను ఓకేనా మీ అయ్య అవ్వ కూడా అటే ఉన్నది మీ పెద్దవాళ్ళు కూడా అటే ఉన్నాడు మీ అన్నకే సపోర్ట్ చేస్తున్నాను నాకు తెలుసు ఆ విషయం నువ్వు ఏం ఫికర్ పెట్టుకోకు నేను మాట్లాడతా వెళ్దాం అప్పుడు కొద్దికి ఆ కొద్దికి ఒకసారి కలుగు సరే అన్న అదే అంటున్నా నేను మాట్లాడతాను నేను చూసుకుంటా సరే అన్న నువ్వు విలువకుండా వచ్చిన అంటే నువ్వు నాకు ప్రేమ వాడు అంతా తప్పేరా వాడంతా మొత్తం రాంగే సరే అన్న జర ఎక్కుతారా వాడు మొత్తం వంకర అయిపోయింది అది ఏం చెప్పాలన్నా చెప్పి నాకు ఏం ఫికర్ పెట్టుకోకు నేనున్నా నీకు ఓకేనా సరే అన్న సాగం కాదు నాకు అన్న చెప్పండి నువ్వు వచ్చిన వాళ్ళు ఇవ్వలే అవును అని నీకు నేను చెప్తున్నా ఒక మాట మొత్తం అందే తప్పు ఒక పెద్ద లంగా ఒక దొంగున్నాడు సరేనా కరెక్టే అన్న నేను చెప్పినట్టు ఇంట అంటే నీకు న్యాయం చెప్తా ఇంకా అన్న సరేనా చెప్పండి నేను చెప్పినాను లో మీ అయ్య కూడా నీ దిక్కు లేదు పెట్టుకున్నాను మొత్తం అదిరికే సపోర్ట్ ఉన్నాడు ఇంతేనా మొత్తం అదిరికే ఉన్నాడు తెలుసా సరేనా ఇగో రాత్రి నేను ఇట్లా వచ్చినాను కొంచెం అంత రేపినా అనుకో అంత ఆయనతో మాట్లాడి ఒప్పిస్తానని ఇంకా దానికి ఏమున్నది సరేనా కలుతానా ఇంకో మళ్ళీ నేను చెప్పింది అన్న జరిగి దానం పెడతాను మాకు న్యాయం చేయి 100% న్యాయం చెప్తాను నువ్వు ఉన్నావా నీకు నన్ను నమ్ము సరే అన్న నిన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతాను నేను విలువకున్నా కానీ ప్రేమతోని నా దిక్కు మాట్లాడుతున్నావు అన్న అరే నువ్వు అంటే ఇష్టంరా నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నా కదా నువ్వు నన్ను నమ్ము నువ్వు సరేనా థ్యాంక్ యూ అన్న ఉన్నదమ్మికి తాగు నువ్వు నమ్మిన కదా నేను మొత్తం ఉన్నదమ్మికితే నేను ఏమనుకుంటున్నావు నన్ను సొంత తీసిరు కదా లెక్కేద్దాం అవన్నీ 13 కదా ఇప్పుడు 4 జాగా మాత్రం కరెక్ట్ ఉంది ఇద్దరు సమానమే ఉంది కానీ ఆ గడ్డి కథనే చెప్తలే ఆ గడ్డి ఒకటి ఒడ్డు ఒకటి తాగింది ఒకటి అరే హార్వెస్టింగ్ నష్టం జరుగుతుంది దాంట్లో కాదే ఇప్పుడు కానీ మేము జరిపినట్టున్నదా పీకి మొత్తం తీసి పాతినట్టున్నదా హార్వెస్టర్ కాడ ఏమన్నా అయినట్టుందా ఏ హార్వెస్టింగ్ నష్టం తాకినట్టు ఉంది దానికి గట్ల ఎప్పుడు సిగ్గత్తది మాకు గట్టినే సిగ్గొస్తుంది మరి గెట్టెట్టమైందే నీ బతుకులేమన్నే మరి గెట్టెట్ట జరిగింది రాయి అంటే కనికి మిషన్ జరిగింది మరి గట్టి నాకే పెద్దదని బాగా పలిగిపోయి నాకు ఎవరికి సిగ్గురాక పంచాయతీకి గుర్రం దువ్వినట్టు కాలు దూకుంటే వాళ్ళు ఉంటారు కనబడతానే ఉంది ఇంతసేపు పంచాయతీ పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ చెప్పింది మంచిగా అక్కడ కొలిసి ఇబ్బంది వాళ్ళకి చెప్తామని మళ్ళీ ఈ లొల్లేంది ఈ అంగడేంది కాదంతమ్మా మేం బీకినాం మా అంతా తింటారు అన్నది వాళ్ళ కళ్ళు కనబడ్డాయి కదా అది మేము బీకలేదనే ముచ్చట రుజువు అయింది కదా యాడిది ఎనికప్పుడు చెప్పుదెబ్బలు నీకే చెప్పుదెబ్బలు పడితే నీ పొలం కొత్తానికి వచ్చింది అభిష్ మా పొలం కొత్తానికి చెప్పుదెబ్బలు పడితే వాళ్ళే నీ మొక్క నన్ను చెప్పుదెబ్బలు కొట్టిపోతారు నన్ను కొట్టిపోతారు ఆగు
అరే స్వామి. పొంగుతాంది ఆడి పిల్లలు కొంచెం కంట్రోల్ పెట్టరా ఏందో మాటలు అవే కథలేంది నొల్లేంది అది ఇప్పుడు లేదంటే వాస్తవమే కానీ మాట్లాడేది కంట్రోల్ పెట్టు నీ అన్ని వాస్తవాలే కాదే తిప్పతన్నా సరే కన్నా అంటే ఓకే బరాబరే అది మిషన్ దాకో ఇట్లా దాకో పోయింది మరి ఆ గడ్డి ఎవరు ఎత్తుకుపోయిరా అది కూడా ఎవరు ఎత్తుకపోలేదయ్యా మనమే తీసుకుపోయి వాళ్ళ పొలంలో వేసి వచ్చినాం మనకేం పని ఉన్నది గడ్డి వరాల గడ్డి దొరకదో కాదురా అరే ఇప్పుడు గడ్డి సంగతి ఓకే గాని మరి నిమ్మకాయలు ఎవరు పెట్టుంటారా నిమ్మకాయలు కూడా మేమే అది కూడా తెలానే. అది కూడా తెలాలి. మేమే పెట్టుకున్నామే తెల్లదాకా మేమే పెట్టుకుని వాళ్ళ మీద వేసినాం కూడా పెట్టుకోవచ్చు అదే నీకు రావాలి వేసుకుంటే అర్థమైంది ఇద్దరు పెట్టలే అంటు మరి ఓడి పెట్టిండా నిమ్మకాయలు ఎవడు పెట్టిండో మరి మా సొమ్ము తినేటోడు మా గెట్లు పంచుకునేటోడు, మా ఇల్లు మా సొమ్ము తినేటోడు ఎవడన్నా పెట్టుకుంటాడు. ఎవడు పెట్టిండో మాది మొత్తం కానూరే మా జాగా మా భూమి పంచుకునేటోడే నిమ్మకాయలు పెడతాడు. నిమ్మకాయలు ఎవరు పెట్టారు? మీరు కొత్త ఈ పెద్ద మనుషులు వచ్చి చెప్పినాక కూడా ఈ వెళ్ళిపోయి ఏం వెళ్ళిపోయి జీవులు ఇంతగానో చెప్తే మళ్ళీ మీరు మన మొదటి పోవట్లేదు. అరే నిమ్మకాయలు ఎవరు పెట్టిండ్రు? రాములు మీకేమన్నా రాములు పట్టుకొని వచ్చిన కదా నిన్నేమన్నా మీ తరపున ఆయన నమ్ముతలేదు చూసినవారా నువ్వు ఉన్న ఒక్క దిక్కు కూడా పోగొడతా చూసినవారా నీ చేతులు ఎరిగిపోరు ఏంటన్నా కుట్టున్నా పట్టుకొని ఉంటానే కదరా నువ్వు లక్క చేసి చేతులు దులుపుకుంటే పొలాల కాడ అన్నప్పుడు కొట్టుకుంటారని నా పారం పోయింది కదరా ఈడికి వచ్చినాక మొగలు పారం తీస్తా చూసినవారా నువ్వు పెద్దోని మీద కేరళ వచ్చిందిరా చిన్నోనితోటి కొట్లాడేస్తా పెద్దోని మీద రీచ్ చెప్పుకోవారా చిన్నోనికి మీ అన్నలకు మంచిది కాదురా బావన్ కొడతారు ఎవడన్నా చూసిపోతే అన్యాయంగా బాగా కొడుతున్నారా నేను ఏ రోజన్నా ఉప్పుకో పప్పుకో వచ్చిండా నిన్ను ఇంటికి రూపాయి అడిగిందారా మిమ్మల్ని మాదే తప్పుగా నూకోరా మాదే తప్పుగా నూకోరా మేము చేయబట్టుకుని ఇప్పుడు మీరందరూ మీ పొలాలకు ఎట్లా లొల్లి పెట్టుకుంటే వచ్చినా మొగని ఇప్పుడు సత్తి సత్తి తప్పుతుంటే ఏడిపోయేదాన్ని మీరు వచ్చి చూసేటట్లా ఇంటికంతా నీళ్ళు ఇయ్యరు మంటలు ఇయ్యరు మీరు ఇంకా మాట్లాడతాను మోకాలు పెట్టుకొని అవిటని కొట్టడానికి ఎట్లా చేతులు వచ్చారా మీ ఇద్దరికి మీరు వేసుకోమంటారా మీరిద్దరు ఏదన్నా వాడు సాగుడు పాడుకోలేరు నేను పోతాయి కదా ఇంటికి మీ ఇంటికే రారు అసలుకి పెద్ద మనుషులు ఉన్నాయి కూడా ఇంత అధ్వానం ఉంటుంది అధ్వానం పొలా కాదు తెలుగున్నారా వద్దుందామన్నా బావన్ కొడతారు ఎవడన్నా ఇప్పుడు చెప్పి ఈరోజు చెప్తున్నా నీకు
లేకపోతే కూడా మధ్యలో పెళ్ళని కూడా సతాక పెంటని కొట్టినట్టు వెనక నీయాసంటోడే గీ మీకు కొట్టుకొని సాక మధ్యలో ఆయన ఏం చేసిండు ఎడ్డోని చూసి కొట్టిరు అన్నా అన్నా చెప్పదానా ఇలా పంచమా అలా కాదు అరే ఇంకోసారి పంచాయతీ చెల్లాసి పెట్టుకుని మీకు ఓడి పంచాయతీ అంటే 1,00,000 పెడితేనే పంచాయతీ అదే మీరు మాకేదో చెప్తారని ఏదో వీళ్ళిద్దరు కోపం మీద మాట్లాడితే కింద పడేసి అట్లా మాట్లాడితే ఎట్లనే? మొత్తం మీరే ఉన్నారా ఎవరు లేరా మొగలు మీకే అనుకోని కత్తదా మీకే గుర్తుకోని కత్తదా ఇక ఏదో కోపం మీద ఆడిలో ఉన్నారా బావా ఇగ్గుసారా ఉన్నారా బుద్ధిగా ఉన్నది అన్నం తింటారా గడ్డి ఉంటారా మీరు ₹1,00,000 అట పెడతావు పొయ్యిలకు పోషిస్తులేవు కానీ పొగడ పెద్దది నీది చెప్పదారా ఎవరొత్తో చూద్దాం ఇక మన పాలనకు ఏ కులం వస్తాడో మాట్లాడలేదు పిచ్చోళ్ళే కనబడుతున్నారు అరే వా అన్న లింగన్న జర దండం ఏం లేదు ఇది లేకపోతే అంతమంది మేమేదో మాట్లాడుతాం మీకోసమే వచ్చింది ఇలా నాన్నలు ఒళ్ళు పెట్టుకుంటారు నాన్నలు మంచిగా బతకాలని నీ తమ్ముడేమో అట్లా నువ్వేమో ఇట్లా భూముల మీద మన్ను పోయా ఈ భూముల మీద దుమ్ము పోయా ఏదంటే చెప్పుకొని మాట్లాడుకుంటూ ఒడిచిపోయేదానికి ఇప్పుడు పొల్ల మొగలు కొడితే కాలే ఇరుగో రెక్క ఇరుగో పైనకేమో నాయపట్ల తాగి చచ్చిపోతే ఏం కావాలి ఏమిటికి ఆడదానికి ఆడివారు ఉసురు మనం పోసుకున్నాడు నీ మీద మన్ను పోయేసి చెప్తే ఇదంతా ఊళ్ళు వెళ్తే మానం పోతుంది ఇచ్చేది పోతుంది రేవు రాదే మన్ను రాదే ఇక నైనా ఒర్రపోకడొక్కటే పోతున్నాయే. ఫ్రెండ్స్ ఫ్రైడే పోరగల్ల ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు. ఫ్రైడే పోరగల్ల ఛానల్లో బల్గం అనే షార్ట్ ఫిలిం తీసాం, చూశారు కదా. చాలా అంటే చాలా ఆదరించారు, మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. మీ యొక్క సపోర్ట్తోని ఛానల్ చాలా గ్రోత్ అయింది అండ్ వీడియో కూడా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే అదే ఛానల్లో బల్గం పార్ట్ 2 టైపు మేము ఒక మంచి వెబ్ సిరీస్తోని మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. ఆ వీడియోస్ని అయితే ఎలా ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేశారో ఈ వీడియోస్ని కూడా ఈ వెబ్ సిరీస్ని కూడా చూస్తూ మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరినీ నవ్వించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మిమ్మల్ని మెప్పించి ఒప్పించే కంటెంట్లతో మీ ముందుకు వస్తున్నాం. సో మీరందరూ అప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెబ్ సిరీస్ లో మంచి మంచి కంటెంట్లు వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే పోరగాళ్ళు.